అస్మద్గురుభ్యో నమః. తిరువాయిమొழிకి 7 వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానంలో 4వ పదిలో పాలనాయ్ అనేటువంటి 2వ తిరువాయిమొഴി. ఆడవాళ్ళు భూతకాలంలో పెరుమాళ్ళు చేసినటువంటి చేష్టితాలని ఇప్పుడు అనుభవించాలి అని కోరుకుంటున్నారు. ఆ దేశము ఆ కాలముతో పాటుగా కూడి ఈ కాలంలో ఇప్పుడు సేవించాలనేది ఆడవాళ్ళ యొక్క ఆశ. ఆశలో మొదటిది అదిగో ఆనాడు వటతలశాయిగా ఉన్నావే, ఆ వటతలశాయి యొక్క ఆ తిరువడిగళ్ళల్లో సమర్పించినటువంటి నిత్య సూర్యుడు సమర్పించినటువంటి తిరుత్తుజాయిని అదిగో వాడకుండా అనుభవించాలి, పొందాలి అనేది ఆళ్వార్ల యొక్క కోరిక. ఈ మొదటి పాసురంలో పాసురం పాలనాయ్ ఏజు ఉలగుండు పరివిందే ஆலிலை அன்னவசம் செய்யும் அண்ணலார் தாளினை மேலனே தன் அம் துஜாய் என்னே மாலுமால் వల్వినయేన్ మడవల్లియే. తాళనాయ్ అంటే చిన్న బాలకుడై, ఏజు ఒలగుండు ఆ 7 లోకాలన్నిటినీ ఆరగించి తన పొద్దులో ఉంచుకున్నటువంటి వాడు అని. పాలనాయ్ ఇప్పుడు వ్యాఖ్యానంలోకి వచ్చానండి. பருவம் நிரம்பின பின்பு லோகத்தை எடுத்து வைத்திலே வைத்து ஆளிலையிலே சாய்ந்தானாகில் என் மகள் இப்பாடுபடாడు కిళీరు. అదిగో బాలనాయ్ చిన్న బాలకుడుగా ఉండి ఆ వటపత్రం మీద శయనించి లోకాలన్నిటినీ తన బొద్దులో దాచుకున్నాడు కదా. ఆ అమ్మాయికి అందుకనే అంత ఈడుపాటు ఆ స్వరూపం మీద. అదేదో వయసు వచ్చిన తర్వాత ఈ లోకాలన్నిటినీ తన గర్భంలో ఉంచుకొని ఆ ఇలయిలే ఆ మర్రి ఆకు మీద గనక పడుకున్నట్లయితే ఎన్ మగల్ ఈ పాడు పడాడికిడి, మా అమ్మాయి ఇలాంటి పాటలు పడదు కదా. ఇంత పాటు పడటానికి ఇంత ప్రీతి ఎందుకయ్యా అంటే ఆయన వయసు వచ్చిన తర్వాత చేసిన కార్యం కాదది. బాలనాయ్ బాలకుడుగా ఉన్నప్పుడు చేసిన కార్యం. ఎంత చిన్న పిల్లాడుగా ఉన్నాడండి. అవన్ ఒక దశయిలే కాన్ రక్షకనావదు ఎన్ను మెట్కలా మీరే. అలా కొంచెం వయసు వచ్చిన తర్వాత చేస్తే కనుక ఆయన ఏదో ఒక దశలో రక్షిస్తూ ఉంటాడమ్మా. అప్పుడు అలాగా అందరినీ రక్షించాడు. కానీ ఇప్పుడు నువ్వు అలాగా ఎలా నీకు మళ్ళా ఆ రూపాన్ని చూపగలం మేము. కాబట్టి ఏదో ఆ రోజు ఆ వయసులో ఉన్నాడు, అప్పుడు అలా రక్షించాడు, అయిపోయింది అని మేమేదో సర్ది చెప్పగలిగేవాళ్ళం. మెట్కలామిరే వెనక్కి ఆ అమ్మాయి ఆలోచనలని, మా అమ్మాయి ఆలోచనలని వెనక్కి తిప్పగలిగేవాళ్ళం మేము. కానీ అలా కాదే. పరువం నిరంబిన పిన్బు వయసు వచ్చిన తర్వాత చేసిన కార్యమైనట్లయితే ఆ రీతిగా మేము కూడా ఏదో మాటలు చెప్పి ఆయన రక్షణ ఆయన కర్తవ్యం కదమ్మా, ఆ వేళ అలా ఏదో రక్షించాడు అని చెప్పగలిగేవాళ్ళం. కానీ బాలకుడుగా ఉండి చిన్న పిల్లాడిగా ఉండి అలాంటి కార్యం చేయటం వల్ల మా అమ్మాయి ఆ విషయంలో ఈడుపడిపోయిందండి అని. ఆయ్ అంటే ఏమిటి? ఎన్నదు కువాసనే. అదిగో వాసన ఎలాగా? ఆత్మానం మానుషం మన్యే ఎంగిరపడియే ఇవ్వవస్థయురియా పూర్వావస్థే నెంజిల్ పడామై. అది ఎలాగా? రామచంద్రుడుగా అవతరించాడు, రావణ వధ కావించాడు, దేవతలంతా వచ్చారు, స్తోత్రం చేస్తున్నారు. బ్రహ్మగారు పరమశివుడు గారు ఇద్దరు కూడా స్తోత్రాలు చేశారు. ఏమయ్యా నువ్వు మా అందరి ప్రార్థన మేరకే ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడివి, రావణ వధ కోసం మళ్ళా నువ్వు తిరిగి వచ్చేవయ్యా. నీ యొక్క ధామం శ్రీవైకుంఠము, నీ వాసస్థానం శ్రీవైకుంఠంలో, కాబట్టి నువ్వు మళ్ళా నీ లోకానికి నువ్వు తిరిగి వెళ్ళవయ్యా అని ప్రార్థించారు వాళ్ళంతా కూడా. అప్పుడు ఈయనేం చెప్పాడు? ఆత్మానం మానుషం మన్యే ఎంగిరపడియే ఇవ్వవస్థయుజే పూర్వావస్థే నెంజిల్ పడామై. అదిగో ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను మనుషులుగా భావిస్తున్నానండి అని చెప్పాడు కదా రామచంద్రుడు. అలాగా ఇవ్వవస్థయుజే పూర్వావస్థే నెంజిల్ పడామై. ఇప్పుడు రామచంద్రుడుగా వచ్చాడు, నన్ను నేను మనుష్యుడుగా భావించుకుంటున్నాను అనుకుంటున్నాడు. అప్పుడు పూర్వం ఈయనెవరు? శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడేగా. ఆ పాలకడల్లో ఉన్నటువంటి వ్యూహ పెరుమాళ్ ఈయనే కదా. కానీ ఇప్పుడు ఆత్మానం మానుషం మన్యే అనే భావంలో
ఉన్నట్టుగా ఈ అవస్థ ఈ మనుష్య అవస్థని విడిచిపెట్టి పూర్వావస్థే నిలబడామై ఆ పూర్వావస్థలోకి మనస్సు వెళ్ళట్లేదు. ఆళ్వా ఏది ఆ రామచంద్రుడికి ఎలా పూర్వ అవస్థలోకి మనసు వెళ్ళలేదు అలాగా మా అమ్మాయికి కూడా ఏమిటి ఆవిడ ఈ పాలనాయ్ బాలకుడై ఆ చిన్న మర్రి ఆకు మీద తేనించి 7 లోకాల్ని తన బొజ్జలో ఉంచుకొని రక్షించాడే, అందులోంచి మా అమ్మాయి మనసు కూడా వెనక్కి తిప్పలేకపోతున్నాము. పడియాదుమిల్ కుజవిప్పడి ఎన్నక్కడవదిరే, పడి ఆదుమిల్ కుజవి అంటే ఉపమానరహితమైనటువంటిది. అంటే ఉపమానం ఒప్పుండు నిక్కే ఇరుక్కిర పిళ్ళైతనత్తై ఉడయవన్ ఎన్నపడి ఉపమానరహితమైనటువంటి కుజవిప్పడి. కుజవిప్పడి అంటే చిన్న పిల్లాడి ప్రకారం. అంటే కలప్పత్త పిళ్ళైతనత్తై ఉడయ్యనాయ్, కలప్పు అత్త ఇంకా ఏ మాలిన్యము కలవల స్వచ్ఛమైనటువంటి పెళ్ళైతనత్తై ఉడయ్యనాయ్ అంటే అచ్చమైన బాలుడిలాగా. ఒక బాలుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఎలా ఉంటాయి అన్నట్టుగా ఆ బాల్యతనాన్ని అతి బాల్యత్తులే అదే అచ్చమైన బాలుడిలాగా అచ్చమైనటువంటి చిన్న పిల్లాడిలాగా ఉన్నాడు. తన రూపాన్ని తాల్చాడు ఆయన. ఆ రూపంలో ఉండి ఏం చేశాడు ఆయన? ఏజు ఉలగుండు 7 లోకాలని ఉండు ఆరగించాడు. వెంటనే ఒక సందేహం చేసుకున్నాడు. అతి బాల్యత్తిలే ఏజులగం ఉండకూడుమో ఎన్నా అండ్ బాగా చిన్న పిల్లవాడు అంటున్నారు, చిన్న మర్రి ఆకు మీద పడుకున్నాడు అంటున్నారు, 7 లోకాలని భుజించాడంటున్నారు కదా, ఆరగించాడంటున్నారు కదా, అది ఎలాగా కుదురుతుందండి? అంత చిన్న పిల్లాడు బాలుడు చిన్న మర్రి ఆకు మీద ఉన్న చిన్న రూపము 7 లోకాలని ఆరగించడానికి తన బొజ్జలో ఉంచుకోవడానికి ఎలా కుదురుతుంది అంటే ఇది சாத்மிக்கும் இது சாத்மியாது என்னறியாதே ஏதேனுமாக முன்பு தோன்னினத்தை వాయిలే எடுத்து ఇడుంబడి ఆయిత్తు పరువం. ఎంత చిన్న పిల్లాడు అనుకున్నారు? 7 లోకాలని ఆరగించాడా? కానీ ఎంత చిన్న పిల్లాడు! మనకి చూడండి, ఇంట్లో చిన్నపిల్లలు కనబడితే ఇది నోట్లో పెట్టుకోదగిన వస్తువా, పెట్టుకోకూడనిదా, ఇది తినే పదార్థమా, తినని పదార్థమా అనే తారతమ్యం ఏం ఉండదు కదా. ఉండకుండా ఏం చేస్తారు? ఏదో సాత్మికం, ఇది సాత్మియాదు, ఇది అరుగుతుంది, ఇది అరగదు అనేటువంటి తారతమ్యం తెలియకుండా ఏదేను మాగా ముందు తోన్నినత్తై వాయిలే ఎడుతిడుంబడి ఆయిత్తు పరువం, ఏది కనబడితే అది నోట్లో పెట్టుకునేటువంటి వయస్సు అది. అంత చిన్నపిల్లాడు. రక్ష వస్తు వినుడయా వ్యాపారమాగయ్యాలే ఇది రక్షణమా ఇత్తల ఇక్కట్టిన ఇత్తనే. మరేమండి 7 ఉండు అని 7 లోకాలని ఆరగించి రక్షించినటువంటి వాడు కదా ఆయన. మరి ఆయన ఏదో కనపడిన వస్తువుని నోట్లో పెట్టుకున్నట్లుగా పెట్టుకుంటే అది రక్షణ ఎలా అవుతుంది కనుక అంటే రక్ష వస్తువునిడే వ్యాపారమాగయ్యాలి. ఆయన రక్షించడం అనేటువంటిది ఆయన వ్యాపారం కదా. రక్ష వస్తువినుడయ వ్యాపారమాగయ్యాలి ఇది రక్షణమాయ్. ఆయన ఏదో అనుకున్నాడు, చిన్న బాలుడు కదా, నోట్లో ఏం పెట్టుకుంటున్నాడో తెలియదు. కనపడింది, ఈ 7 లోకాలన్నీ ఎదురుగా కనపడ్డాయి, నోట్లో పెట్టేసుకున్నాడు. పెట్టేసుకుంటే అంతే, అదే రక్షణ అయిపోయింది. కానీ తాను చేస్తున్నది రక్షణ అని కూడా తెలియనంత చిన్నపిల్లాడండి. కనపడిన దాన్నేదో నోట్లో పెట్టేసుకున్నాడు అంతే, అది రక్షణగా ముగిసింది అంతే. అవన్ పొరుక్కుం చేయలై செய்தானாகில் ఇవల్ పొరుక్కుంబడియానవత్తై ఆశపడాలో. అలా ఆ రీతిగా అవన్ పొరుక్కుం చేయలై చేయదానాగిల్ ఆయన యొక్క స్వరూపానికి తగినటువంటి చిన్న బాలకుడు కదా, బాలనాయ్ అని కదా, బాలకుడుగా ఉండి చేసే పనులు ఆయనకి తగినట్లుగా కదా ఉండాలి. అలాగా అవన్ పొరుక్కుం చేయలై చేయదానాగిల్ ఆయన వయసుకి తగినట్లుగా ఆయన కార్యాలు చేస్తూ ఉంటే ఇవడం పొరుక్కుంబడి ఆనవత్తై ఆశపడాడో. ఈవిడికి తగని విషయాలని, దుర్లభమైన విషయాలని ఆశపడదు కదా. ఆయన వయసుకు తగినటువంటి కార్యాలు ఆయన ఎలా చేయటం లేదో అలానే దుర్లభమైనటువంటి ఎప్పుడో జరిగిపోయినటువంటి ఆ ప్రళయ కాలంలో
చిన్న మర్రి ఆకు మీద పవళించి చిన్న బాలకుడుగా ఆ లోకాలన్నీ తన బొజ్జలో ఉంచుకున్నటువంటి ఆ పెరుమాళ్ యొక్క తిరువడిగళ్ల మీద నిత్యసురుడు సమర్పించిన తిరుత్తుజాన్ని కోరుకుంటోంది అంటే ఆయన చేసే కార్యాలు ఆయన వయసుకు తగినట్లున్నాయా? అలానే ఈవిడ కూడా కోరుకునేవి ఈవిడ కోరికకి పొరుక్కుంబడి ఆనొత్తే ఆశపడ ఈవిడ కూడా దుర్లభమైనటువంటివి. అఘటిత ఘటన సామర్థ్యం కలిగినటువంటి అఘటిత ఘటన కలిగినటువంటి అంటే అసాధ్యమైనటువంటి కోరికలు కోరుకుంటోంది ఈవిడ. ఆశయపడాడు అంటే పొరుక్కుంబడి ఆనవత్తే ఆశపడాడు. ఈవిడేమన్నా ఆవిడకి తగినట్టుగా ఆశపడుతుందా? ఆయనలా దుస్సాధ్యమైన కార్యాలు అఘటిత ఘటనా కార్యాలు చేసి చూపిస్తున్నాడు. ఈవిడ కోరుకునేవి కూడా అలాంటి అఘటిత ఘటనమైనటువంటి విషయాన్ని ఈవిడ కోరుకుంటోంది. అలా చిన్న బాలకుడై ఏజులకు ఉండు ఆ నోట్లో లోకాలను పెట్టుకున్నా పాపం ఆయనకి అది రక్షణ అని కూడా తెలియని చిన్నతనం కదా. మరి ఏజులగుండు ఆపత్తు ఉండానా వరైందు నోక్కుమదిల్లై అండ్ 7 లోకాలని తన గర్భంలో ఉంచుకున్నాడు కదా, చంటి పిల్లాడు కదా. మరి అంత చంటి పిల్లాడంటే చాలా కష్టమవుతుందేమో కదా అంటే కాదండి. ఆపత్తుండానాల్ వరైందు నోక్కుమదిల్లై దాన్ని చాలా అనాయాసంగా రక్షించినటువంటి వాడు. పరువు ఇంది అంటే ఏ కష్టము లేకుండా ஒரு వృత్తం இன்னிக்கே ఏ కష్టము లేకుండా లోకంగళై எடுத்து வைத்திலே வைக்கிற இடத்தில் అత్తాల్ ஒரு వృత్తం இன்னிக்கே ఏ కష్టము లేకుండా ఈ లోకాలన్నిటినీ పైకి తీసి తన గర్భంలో ఉంచుకున్న సమయంలో అత్తాల్ ஒரு వృత్తం இன்னிக்கே అలా ఏ శ్రమ లేకుండా అనాయాసంగా చేసేసాడండి. ఎక్కడ ఉండి ఆల్ ఇలై ఏంటి ఒక పవనాన ఆల్ ఇలైలే వరైందు అంటే బుద్ధిపూర్వకమాగా ఎన్ను భావాంతరమాదు వరైందు తారతమ్యం పాత్తు అదిగో తారతమ్యాన్ని చూపించకుండా ఆ సమయంలో మొత్తం అంతటినీ తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి వాడు. ఎక్కడ ఉండి రక్షించాడండి? ఒక పవనాన ఆలిలైలే చిన్న లేత చివురు, ఆ చివురు మీద అవ్వడం పన్ని కొడుతా ఎన్నదు అవ్వడం పన్ని కొడుతా శుద్ధ పత్రத்திலே అదిగో అవ్వడం పన్ని కొడుతా ఎన్నదు వేరు పడుక్కై పడుப்பாర్ ఇల్లై ఎన్నపడి అవ్వడం పన్ని కొడుతా శుద్ధ పత్రத்திலே ఏదో ఆ చెట్టును ఉన్నటువంటి ఒక చిన్న చివురు మీద పడుకున్నాడు. ఎవ్వరు ఆ సమయంలో వేరు పడుక్కై పడుப்பாర్ ఇల్లై ఎన్నపడి అదిగో ఇలా ఒక ఆకును పరిచి ఇదిగో ఏమయ్యా నువ్వు ఈ పడక మీద పడుకో అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పడుప్పారు ఇల్లై వేరు పడుక్కై పడుప్పారు ఇల్లై అని పక్క పరిచేటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అందుకనే ధృతియోగ్యమానది ఒన్నిలే సౌకుమార్యత్తుకు అనుగుణమాగా మృదువానవత్తై పడుక్కలామిరే అదిల్లై ఎన్నిరారు. ధృతియోగ్యమానది ఒన్నిలే కొంచెం దృఢంగా ఉన్నటువంటి దాంట్లో అంటే ఆ ఆకు ఎలా ఉండాలి? ఆకు దృఢంగా ఉండాలి కానీ మెత్తగా ఉండాలి. ఎలాగా? సౌకుమార్యత్తుకు అనుగుణమాగా మృదువానవత్తై పడుక్కలామిరే సౌకుమార్యానికి అనుగుణంగా మృదువైనటువంటి దాని మీద పడుకోవాలి కదా. అది ఎల్లై ఎంగిరార్ ఎక్కడ పడుకున్నాడు? అవ్వడం పన్ని కొడుక శుద్ధ పత్రத்திலே ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక శుద్ధమైన పత్రం అంతే. శుద్ధ పత్రం వెరుం ఇలయ్యన్ను స్వభావార్థం. అది శుద్ధ పత్రం అంటే ఏమిటి? ఒట్టి ఆకు, ఇంకేమీ లేదు దాని మీద పడకగా. మరి ఆదిశేషుణ్ణే పడకగా కలిగినటువంటి వాడు ఆ మెత్తదనాన్ని, ఆ పరిమళాన్ని, ఆ వైశాల్యాన్ని, తెల్లదనాన్ని ఎప్పుడూ అనుభవించే పడక కదా. ఏమి అలాంటివేమీ కాదు. ఎలాగ శుద్ధ పత్రத்திலே ఎలా వెరుం ఇలై ఒట్టి ఆకు అంతే దాని మీద పడుకున్నాడు. విశుద్ధి ఓలయ్యన్ను చాటు. సరే అక్కడ పడుకొని ఏం చేశాడండి ఆయన? అన్నవశం చెయ్యం తన్వశమాగా అన్నికే అహమన్నం ఎంగిర అన్నత్తుక్కు వశమాగా. అదిగో
అన్నవశం చెయ్యం అని అన్నవశం చెయ్యం ఒక్క నిమిషం అన్నవశం చెయ్యం అన్నలార్ ఈ లోకాలన్నిటినీ ఆరగించినటువంటి స్వామి ఆయన ఏం చేశాడు తన్వశమాగా అందికే అహం అన్నం ఎంగిర అన్నత్తుక్కు వశమాగా తన ఇష్టము అన్నట్లు కాకుండా అహం అహం అన్నం ఎంగిర వశత్తుక్కు వశమాగా ఎలాంటి వాడని మనం జీవులందరినీ కూడా భోగ్యంగా స్వీకరించేటువంటి వాడు పరమాత్మ. ఎలా ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి ఆ నిత్యులంతా కూడా ఎప్పుడు ఎలాగా ఉంటారు వాళ్ళంతా అహమన్నమహమన్నమహమన్నాద అని ఎప్పుడు ముందు అహమన్నమహమన్నమహమన్నం అంటారు, ఆ తర్వాత అహం అన్నాద అంటారు. ఇక్కడ అహం అన్నం నేను అనుభవింపబడేటువంటి వాడిని అని అన్నవశం చెయ్యం అంటే నేను అనుభవింపబడేటువంటి వాడిని అంటే ఎవరి చేత అనుభవింపబడేటువంటి వాడిని? భగవంతుడి చేత. అన్నం అంటే ఏమిటి? అనుభవింపబడేది అని అర్థం. అహం అన్నం నేను అన్నాన్ని అంటూ ఉంటాడు. అంటే నేను అనుభవింపబడేటువంటి వాడిని. ఎవరి చేత అనుభవింపబడతాడు అంటే పరమాత్మ చేత అనుభవింపబడేటువంటి వాడిని. అహమన్నం ఎంగిన అన్నత్తుక్కు వశమాగా అంటే అహమన్నం అని చెప్పబడేటువంటి అన్నానికి, అన్నం అంటే ఎవరిక్కడ? జీవులమైనటువంటి మనం కాదు, మనకు కాదు. ఈ అహమన్నం అనేటువంటి పదం ఎక్కడ వాడేది? ఆ పదాన్ని ఎప్పుడు అందరు పాడుతూ ఉండేది ఆ శ్రీవైకుంఠంలో కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుభవించేటట్లుగా అని చెప్పచ్చు. లేదా అహమన్నం ఎంగిర అన్నత్తుక్కు వశమాగా అహమన్నం అని నేను అనుభవింపబడేటువంటి వస్తువుని అని చెప్పే జీవులకి వశమయ్యేటట్లుగా. అంటే ఏమిటి? అన్నానికి అహం అన్నం ఎంగిర అన్నత్తుక్కు వశమాగా అన్నానికి లొంగి ఉండటం అండి. ఏమిటట అన్నానికి లొంగి ఉండటం అంటే? ఎవరమైనా సాపాడు చేశామనుకోండి, చక్కగా సాపాడు కడుపు నిండుగా చేశామనుకోండి, వెంటనే నిద్ర వస్తుంది కదా. అలా ఆయనకి నిద్ర వచ్చేసింది. అందుకని అన్నవశం చెయ్యం అంటే ఏమిటట? ద్రావిడ భాషలో అన్నానికి లొంగి అని అర్థం చెప్పడం. అంటే ఆ సాపాడు చేశాక ఆయనకి ఏమొచ్చింది? అన్నానికి లొంగటం అంటే నిద్రపోవటమే. అంటే ఈ అలా ఎప్పుడైతే ఆ ఆకు మీద పడుకొని ఈ జీవులందరినీ ఆరగించాడో, ఆ అన్నానికి వశమైపోయి ఆ అన్నాన్ని ఆరగించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. అలా నిద్రపోతున్నాడు. ఎలా నిద్రపోతున్నాడు? భుక్తం జరియాదపడి అదుక్కు ఏడాదశాయిందాన్. భుక్తం జరియాదపడి తాను ఆరగించినటువంటి పదార్థము జరియాదపడి నశించిపోకుండా అదుక్కుయిడాగా వాళ్ళ కైకుయిజాగయన్నపడి లోపల ఉన్నటువంటివన్నీ అరిగిపోకుండా, జరియాదపడి అంటే అరిగిపోకుండా. ఇప్పుడు మనం సాపాడు చేశాక మన బొద్దలో ఉన్న పదార్థాలు అరగాలి అంటే మనం ఎటువైపు తిరిగి పడుకోవాలి? కుడివైపు తిరిగి పడుకుంటే మనం తిన్నటువంటి ఆహారం అరగదట. మనం ఎడం చేతి వైపు తిరిగి పడుకోవాలి. అందుకనే శ్రీరంగంలో రంగనాథుడు ఎటువైపు తిరిగి పడుకుంటాడండి? ఆ శ్రీహస్తం కుడివైపు తిరిగి పడుకొని ఉంటాడు ఆయన. ఎందుకు? లోకాలన్నిటినీ తన బొజ్జలో ఉంచుకొని రక్షించినటువంటి వాడు కదా. లోకాలన్నీ బొజ్జలో ఉన్నాయనుకోండి, ఆ బొజ్జలో ఉన్నటువంటి లోకాలు ఎడం వైపు తిరిగి పడుకుంటే అరిగిపోతాయి, అంటే వాడి స్వరూపాన్ని కోల్పోతాయి. అప్పుడు ఆయన రక్షణ ఏముంటుంది కనుక అంచేత ఆయన భుక్తం జరియాదపడి అదుక్కుయాదశాయిందాన్ ఆ లోపల భుజించినటువంటి లోకాలన్నీ అరగకుండా ఉండేటట్లుగా అదుక్కు ఈడాగా వలక్కైకు ఈజాగ వెన్నపడి కుడివైపు తిరిగి పడుకున్నట్ట. అలాగా శాయందాన్ శయనించాడు. అహమన్నమని చెప్పబడేటువంటి జీవులకి వస్తుడయ్యేటట్లుగా ఈ అన్నానికి వసుడై అదిగో లోపల పెట్టుకున్నటువంటి లోకాలన్నీ అరగకుండా కుడివైపు తిరిగి పడుకొని ఈ అన్నానికి వసుడై నిద్రపోతున్నాడు ఆయన. ఎక్కడ ఆలి నిలయ్యాయిగా. అయితే అన్నలార్ అలాంటి స్వామి అవన్ శైశవత్తిలిం
ரக்ஷணத்தில் அவதானம் போலே ஆயித்து இவள் மோகத்திலும் మురయిల్ కలక్కం అత్తు ఇరుందపడి అన్నలార్ అంటే ఏమంటోంది ఆళ్వార్ నాయకి అన్నలార్ ఎన్న కూడుమో ఎన్న కలంగిన దశయిల్లే అన్నలార్ ఎన్న కూడుమో ఎన్న ఏమంటే ఇప్పుడు ఆళ్వారు నాయకి భావంలో ఉన్నారు. అంటే ప్రియురాలు అంటే భర్తగా భావించాలి. కానీ అన్నలారు స్వామి అంటోంది ఏమిటి ఆళ్వార్ నాయకి? ఈ ఎడబాసిన సమయంలో ఒక ప్రియుడితో మాట్లాడేటప్పుడు ఏమనాలి? ప్రియుడను భర్తను ఏదో చెప్పాలి. అన్నలారు స్వామి అంటోంది ఏమిటి అంటే ఎన్న కూడుమో ఎన్న అవన్ శైశవత్తిలం ఇత్యాది అవన్ శైశవత్తిలం రక్షణత్తిల్ అవధానం బోలే ఆయిత్తు ఆయన శైశవం అంటే చిన్న పిల్లాడిగా ఉన్నాడు. శిశుత్వం అంటే శైశవం అంటే బాల్యం. ఆ బాల్యంలో ఉండి కూడా అంత చిన్న పిల్లాడుగా ఉండి కూడా రక్షణత్తిల్ అవధానం బోలే రక్షణ విషయంలో ఎంత జాగరూకుడుగా ఉన్నాడు ఆయన. అందుకనే ఎటువైపు తిరిగి పడుకున్నాడు? తన బొజ్జలో ఉన్నటువంటి లోకాలన్నీ అరగకుండా ఉండటం కోసమని కుడివైపు తిరిగి పడుకున్నాడా ఆయన? అంటే అంత చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు కూడా ఈ లోకాలన్నిటినీ రక్షించడంలో అంత జాగరూకత ఆయనకి. అలాంటి ఆయన అలానే ఈవిడ కూడా ఎంత మోహంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నాయకి భావంలో మోహపడిపోయి ఉన్నది ఆళ్వార్ నాయకి. ఆవిడ అవస్థని తల్లిగారు చెప్తూ ఉన్నాడు. అలా మోహంలో ఉండి కూడా మొరయ్యల్ కలక్కం అత్తు ఇరుందపడి అదిగో ఆ క్రమం ఆయన శేషి నేను శేషభూతురాలిని అనేటువంటి క్రమం మర్చిపోలేదట. కలక్కం అత్తు ఇరుందపడి మొరయ్యల్ కలక్కం అత్తు ఇరుందపడి ఆ కలతలో ఉన్నప్పుడు కూడా ఆవిడ విషయాన్ని మర్చిపోలేదు. అందుకనే అన్నలార్ స్వామి అంటోంది. సర్వరక్షకుమాయ్ സ്വാമിയുമാനവർ സർവരക്ഷകരാന അവർക്കും ഉമ്മൈ ആശയപ്പെട്ട അവലയ്യാന എന്നപേക്ഷിతం చెయ్య తట్టుండో ఎన్గిరాల్. అన్నలార్ స్వామి ఎవరికి స్వామి? లోకంలో ఉన్న వాళ్ళందరికీ స్వామి ఆయన. అందరినీ రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అలాంటి ఆయన ఏమిటి ఆయనకి విశేషణాలు? సర్వరక్షకరుమాయ్ సర్వస్వామియుమాన అవర్ ఆయన సర్వరక్షకుడు అందరికీ స్వామి. అలాంటి ఆయన సర్వరక్షకరాన అవర్కు ఉమ్మై ఆశయపట్ట సర్వరక్షకుడు అయినటువంటి నీకు నీ విషయంలో ఆశపడినటువంటి అబలనైనటువంటి నా యొక్క అపేక్షితం చేయడంలో అడ్డేముంటుందయ్యా నీకు? నువ్వు అని అంటూ ఉంటుంది మా అమ్మాయి. ఏమంటే నువ్వు సర్వరక్షకుడివి కదా, ఆ సర్వరక్షకుడు అయినప్పుడు నా అపేక్షితం నువ్వే కదా తీర్చాలి. అందరికీ రక్షకుడివి నువ్వే, అందరినీ రక్షించేటువంటి వాడివి నువ్వే. అలాంటప్పుడు ఆ అందరిలో నేను ఉంటాను కదా. మరి అలాంటప్పుడు నా కోరికని నా అపేక్షితాన్ని తీర్చవలసినటువంటి వాడివి నువ్వే కదా. చెయ్య తట్టుండో నీకు ఇంకేం అడ్డు ఉంటుంది అంటూ ఉంటుంది మా అమ్మాయి. అన్నలార్ తాళ్ ఇణై శేషభూతన్ పత్తువదు శేషీనుడే తిరువడిகளே ఇరే. శేషభూతన్ పత్తువదు శేషభూ అవయవాంతరంగల్ కిడక్క తాళిణై ఎంగిరదు ఎన్నెన్నా. ఏమండి అన్నలార్ తాళిణై స్వామి అయినటువంటి ఆ స్వామి అయినటువంటి సర్వేశ్వరుని యొక్క తిరువడిగళ్ళ గంట అన్నారు. అంటే ఎందుకు? ఏమండి స్వామికి నేత్రాలున్నాయి, చెవులున్నాయి, ముక్కుంది, మళ్ళా చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ఇన్ని అవయవాలు ఉన్నాయి కదా స్వామికి కూడా. ఇన్ని అవయవాలు ఉండగా కూడా అవయవాంతరంగల్ కిడక్క తాళినై ఎంగిరదు ఎన్నెన్నా. ఇన్ని అవయవాలు ఉన్నప్పటికీ తాళినయని పాదాలనే ఎందుకు చెప్తోందండి ఈ అమ్మాయి అంటే శేషభూతన్ పత్తువదు శేషేనుడయ తిరువడిகளே ఇరే. శేషభూతుడైనటువంటి వాడు పట్టుకునేటువంటి ఏవి? శేషి యొక్క తిరువడిగళ్ళే కనుక అలా మోహపడి ఉన్న సమయంలో కూడా తన మురయ్యిల్ తన క్రమంలో ఏమాత్రం తేడా లేకుండా పట్టుకుంటోంది మా అమ్మాయి. శేషభూతుడైనటువంటి వాడు పట్టుకునేటువంటివి శేషి యొక్క తిరువడిగళ్ళు కావటం చేత అన్నలార్ తాళ్ ఇణై అంటోంది మా అమ్మాయి. తాళ్ ఇణై
మేల్ అని తన్ తుజ అని తన్ అం తుజాయ్ తాళ్యనై మేల్ అని ఆ పాదముల జంట మీద అలంకరించబడినటువంటి తన్ అం తుజాయ్ తన్ చల్లనైనటువంటి అం అందమైనటువంటి తుజాయ్ తిరుత్తుజాయని ఇప్పటి ఇవள் ఆశ ఇప్పడుగైక్కు అడిగిలే పచ్చయిత్తాలు కాను. ఈ విధంగా ఈవిడ ఆశపడటానికి ఆ తిరుత్తుజ ఏమిటి, ఈవిడ ఆ పాదాలని ఆశపడటానికి బహుమత అన్నట్లుగా ఏమిటి, ఆ పాదాలు ఎంత అందంగా ఉన్నాయండి ఆ తిరుత్తుజాయి చేరి ఉండటం వల్ల అని అది ఒక పచ్చయిట్టాలు కాను బహుమతి ఇచ్చారా అన్నట్టుగా బ్రాహ్మణన్ పిచ్చేరినాலும் ఓట్టు சொல்லுமா போலே இவளும் அடியில் అభ్యసిత్తయ్యే సొల్లా నిన్నాள் అన్నలార్ తారినయ్యని. ఎందుకండి ఆ తిరువడిగలనే భావిస్తోంది అంటే ఏం చెప్పుకున్నాం ఇప్పుడు, అవయవాంతరాలు ఉండంగా ఆ తిరువడిగలనే అంటే దేశభూతుడైనటువంటి వాడు పట్టుకునేటువంటి తిరువడిగళ్ళు కనుక భావించింది అని. అంతేకాదండి ఇంకొక విషయం ఏమిటో తెలుసా, ఒక అధ్యయనం చేసే స్వామి బ్రాహ్మణోత్తముడు వేదాలన్నీ చక్కగా వల్లెవేయగలిగినటువంటి స్వామి, ఆయనకి పిచ్చి పట్టింది. పిచ్చి పట్టినా కూడా ఆయన పిచ్చిలో కూడా ఏం మాటలు మాట్లాడతాడండి, పిచ్చి పిచ్చి మాటలు ఏం మాట్లాడతాట. పిచ్చి పట్టిన బ్రాహ్మణుడైనప్పటికీ ఆ పిచ్చిలో కూడా ఓ తుచ్చులు మాపోలే ఆ వేదాన్నే వల్లి వేసుకుంటూ ఉంటాట. అలాగే ఈవిడ మోపడిపోయి ఉన్నప్పటికీ కూడా తన స్వరూపం ఏమిటో మర్చిపోనట్టుగా ఆ పాదాల దంటనే కోరుకుంది. ఆ పాదాల దంట మీద ఇదిగో బహుమత అన్నట్లుగా ఉన్న ఆ తిరుత్తుజాయిని కోరుకుంటోంది ఈవిడ. ఈవళం అడిயில் అభ్యసిత్తదయ్యే సల్లా నిన్నాడు. ఈవిడ కూడా ఆరంభం నుంచి ఏది అభ్యసించిందో దాన్నే చెప్తున్నారు. ఏమిటది అభ్యసించడం, అడియిలే అభ్యసిత్తదు ఎంగే ఎన్నా అండి, అడియిలే అభ్యసిత్తదు ఎక్కడండి ఈవిడ ఎక్కడ అభ్యాసం చేసింది ఈ విషయాన్ని ఆళ్వార్ నాయకి అంటే, తాట్పట్ట తంతుజాయ్ రామత్తిలే ఇరే వాసన ఇప్పన్నిత్తు. తాట్పట్ట ఇది ఎక్కడ 11:2:1 చెప్పారు కదా, మా తాట్పట్ట తంతుజాయ్ రామత్తిలే ఇరే వాసన ఇప్పన్నిత్తు. తాళ్పట్ట ఆ తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి తంతుజాయ్ తాట్పట్ట తంతుజాయ్ రామత్తిలే ఇరే వాసన ఇప్పన్నిత్తు అని వీరు పూర్వం చెప్పారు కదా. తాట్పట్ట తంతుజాయ్ తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి ఆ చల్లని తిరుత్తుజాయ మాల ఎందు కదా ఈవిడ వాసన ఎప్పటినిత్తు ఆశపడింది అని చెప్పినట్టుగా తుజాయ్ ఎన్నే ఇవళం అడిயில் అభ్యసిత్తయ్యే సొల్లా నిన్నాళ్ళంటే ఈవిడ కూడా పూర్వం మొదటి నుంచి ఏదైతే చెప్తున్నారో దాన్నే చెప్తున్నారండి. ఎప్పుడు చెప్పారండి, అదిగో పూర్వం 2:10 చెప్పారు కదా, దాన్నే ఈవిడ మళ్ళా చెప్తున్నది. ఆ విషయంలోనే వాసన కలిగి ఉన్న ఆవిడ కనుక అని తుజాయ్ ఎందే తుజాయ్ ఎందే ఎప్పోదుం అత్తయ్యే సొల్లా నిన్నాళ్ళు. తుజాయ్ ఎందే తిరుత్తుజాయి తిరుత్తుజాయ్ తిరుత్తుజాయ్ అనే మా అమ్మాయి ఎప్పుడు ఒప్పేచ్చియనుడయా అదే எப்போதும் சொல்லும் போது வேண்டா அது தாட்பட்ட இத்தியாதி என்னே என்கிற அவதாரணத்துக்கு భావం. తాట్పట్ట తంతుజాయ్ దామత్తిలే ఇరే ఆ దామత్తిలేరే ఆ మాలయందే కదా వాసన ఇప్పన్నిత్తు. ఎందే అని చెప్పడం వల్ల ఏమిటి, ఎప్పోదుం అంటే ఎల్లప్పుడూ కూడా మా అమ్మాయి ఆయన యొక్క తిరువడిగళ్ళలో ఉన్నటువంటి తిరుత్తుజాయి తిరుత్తుజాయి తిరుత్తుజాయ్ అనే మా అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వెంటనే ఒక శంక చేసుకొని ఎప్పోదుం సొల్లుంబోదు వేండాయన్నారిల్లయ్యో కింద అరుంబదల్లో ఎప్పుడు మీ అమ్మాయి ఆ మాట చెప్తోందండి, బాగుంది, అది కూడదమ్మా అని ఎవరు చెప్పలేదా అని అడిగారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు. అయితే తుజాయ్ ఎందే எப்போதும் అత్తయ్యే సొల్లా నిన్నాள் கெடுவாய் துர்கட்டங்கான் பூத காலத்தில் உள்ளது ஒண்ணு கான் ఎన్నాల్ అది చెవియలు పడుగిరదిల్లై. ఏమండి మీ అమ్మాయి ఎప్పుడు అదే అడిగింది అనుకోండి, తిరుత్తుజాయ్ తిరుత్తుజాయ్ అని, మీరు కొంచెం అడ్డగించి ఎవరు ఇది అడగకూడదమ్మా,
అది లభించేటువంటి వస్తువు కాదమ్మా అని కెడువాయ్. ఓ పిచ్చి పిల్ల, ఇది దొరకటం ఇది సాధ్యం కాని పని కదా. భూతకాలத்தில் உள்ளது ఒన్ను కాన్, అది ఎప్పుడో జరిగిపోయినటువంటి సన్నివేశమ్మా, ఇప్పుడు ఎలా లభిస్తుంది నీకు అని ఎంత వారించినప్పటికీ కూడా అది సెవియల్ పడుగిరదిల్లై, అది సెవియల్ పడుగిరదిల్లై, ఆ మాటనే వినిపించుకోలేదు మా అమ్మాయి అని ఎన్నే ఎందు పేచ్చినుడయా అనువృత్తి అయి చొల్లుగయ్యాలే వేరొన్ను సెవిప్పడామై సిద్ధమిరే. ఏమండి, అది సెవిప్పడుగిరదిల్లై, ఆ మాటను మా అమ్మాయి చెవికెక్కించుకోలేదు అన్నారు కదా. ఎండ్రే అంటూ ఉంటుంది ఎప్పోదమని కదా. ఎండ్రే అనేది పాసురంలో మాట. మా వల్వినే ఏది తిరుత్తుజాయ్ ఎండ్రే, తిరుత్తుజాయే అని మా అమ్మాయి 1కి 10 సార్లు అదే అంటూ ఉంటుంది అన్నారు కదా. ఎండ్రే అని ఎప్పుడైతే అన్నారో పాసురంలో ఆళ్వారు, అంటే ఏమిటర్థం? పేచ్చినుడయా అనువృత్తి అయి చొల్లుగయ్యాలే, ఆ మాట యొక్క అనువృత్తి అంటే అదే పదాన్ని 1కి 10 సార్లు అడగటాన్ని చెప్పటం వల్ల ఎండ్రే దాన్నే ఎప్పుడు కూడా పలుకుతూ ఉంటుంది. అంటే అదే విషయాన్ని 10 సార్లు పలుకుతోంది కదా అని. అంటే ఏమిటి, అలా 10 సార్లు పలుకుతోంది అంటేనే అర్థం ఏమిటి? వేరొన్ను చెవిప్పడామై సిద్ధమిరే, ఇంకొకటి ఆవిడ చెవి వినిపించుకోవట్లేదు అనేటువంటిది సిద్ధమే కదా. కాబట్టి యద్వా ఎప్పోదుం ఇత్యాది వాక్యం శబ్దార్థమాయ్ కెడువాయ్ ఇత్యాది వాక్యం ఏవకారార్థమాగల్ ఇత్తాల్ ఫలితం. అదిగో ఆవిడ చెవికించుకోవట్లేదమ్మా. యుక్తి సాధ్యై అన్నికే ఇరుక్కై, యుక్తితోటి ఆమెని మరిపిద్దామన్నా మాకు చేత కాలేదమ్మా. మాలుం మాలుం అంటుంది, మోహిక్కుం అంటే మాలు, ఆవిడలా మోహపడిపోతూ ఉంటుంది. తిరుత్తుజాయ్ అంటూ ఉంటుంది, మోహపడిపోతూ ఉంటుంది. మాలుదల్ అంటే మయంగుదల్, మోహపడిపోవడం. ఇది ஒரு உக்தி மாத்திரமாய் அகவாயில் இன்னிக்கே இருக்கை అన్నికే ఉళ్ళంకదియా నిన్నాళ్ళు. ఏదో మా అమ్మాయి ఏదో నోటితోటి అంటోందిలేండి, ఏదో తిరుత్తుజాయ్ మాలను తిరుత్తుజాయను ఆశపడుతోంది. అగవాయిల్ ఇన్నిక్కే ఇరుక్కై ఎన్నికే, ఏదో ఉక్తి మాత్రమే, మనసులో ఈ భావం లేదు ఏమి లేదని కాసేపు ఉంటే తనే మర్చిపోతుంది అన్నట్లుగా చెబుదామంటే ఉల్ అదియా నిన్నా, ఆ మాట ఎక్కడ లోపల మనస్సులోంచి తీసుకొస్తోందండి అంటున్నారు ఆడవాళ్ళు. తల్లిగారు ఆ మాట అని కింద అరుంబదన మాలు మాల్గన్న దుక్కుభావం ఇది ఒక ఉక్తి మాత్రమాయిచ్చాది అగటి తత్తై ఆశై పట్టు కిరక్కయ్యా విట్టాల్ మోహిక్కుం అత్తై. అదిగో మాలం అంటే మోహిక్కుం అన్నారు కదా, ఎందుకు మోహపడిపోయిందండి మీ అమ్మాయి అంటారా? ఇదిగో అగటి తత్తై ఆశై పట్టు కెడయ్యా విట్టాల్, అగటి తత్తై సాధ్యం కానటువంటి దాన్ని ఆశపడింది, అది లభించలేదు. మోహిక్కుం అత్తయి, మోహపడిపోయింది అంతే. అసంభావిత దృష్టాంతాలే అరుళిచ్చేగిరారు. అయితే ఇది ఒక ఉక్తం. ఉజియా నిన్న మణిప్రభయిలే అగ్నిబుద్ధి పిరందాల్ అది పెన్నై చుడవం వేణుమో అని ఏమిటి, ఒక దుర్లభత్తిలే కెడెక్కుం ఎన్ను బుద్ధి పిరందాల్ మోహం వెరవేణుమో ఎన్ను కరుత్తు. అండ్ దుర్లభమైనటువంటిది కిడైక్కుం లభించనటువంటి దానిని లభిస్తుంది అని భావిస్తే బుద్ధి పెరందాలు కిడైక్కుం పొందాలి అనే ఆశ కలిగితే మోహం వెరవేణుమో, మోహం రావాలా, అలా మోహపడిపోవాలా అంటే అతీత కాలత్తుళ్ళత్తై ఆశై పొడుగై. అతీత కాలం ఎప్పుడో జరిగిపోయినటువంటి కాలంలో జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని, ఆయన యొక్క తిరువడిగలలో ఉన్న తిరుత్తుజాయని ఆశపడటం అనేటువంటిది మణిప్రభయిలే అగ్నిబుద్ధి పిరందవోపాధిరే. మణిప్రభ ఒక మణి, దాని కాంతి, అది చూసి వీళ్ళు అగ్ని అనేటువంటి భావన చేస్తే చుడవు వేణుమో అది కాలుస్తుందా ఏమిటి? అలానే అది దుర్లభం, మణి కాంతే తప్ప అది అగ్ని కాదు కదా. అది అగ్ని అని వీడు భ్రమించినంత మాత్రం చేత అది ఆ మణి కాంతి వీళ్ళని కాలుస్తుందా ఏమిటి? అది ఎలాగా కాలుతుందో, అది ఎంత దుర్లభమో అలానే అదే రీతిగా అతీత కాలంలో గడిచిపోయినటువంటి విషయం అది.
అది ఆశపడితే మాత్రం ఇది లభిస్తుందా ఏమిటి అంటే మణికాంతిని అగ్ని అనుకుంటే అది ఎలా కాల్చలేదో అతీత కాలంలో జరిగిపోయినటువంటి ఆ సన్నివేశాన్ని దర్శించాలని ఆశపడితే మాత్రం అది లభిస్తుందా అని అగ్ని నాయకనై విశ్లేషిత నాయకిది నాయకి అదండో పాపం ఎన్నా నాయకి అదండో పాపం ఎన్నా ఇదిగో నాయకుణ్ణి విశ్లేషించినటువంటి నాయకి అది కదా ఆవిడకు ఉన్నటువంటి పాపం అంతే కదా అలాంటి ఆ బాధతో ఉన్నటువంటి మా అమ్మాయిని చూడడం నా పాపం అందుకనే వాళ్ళు వినయ్యేన్ మోహం గతయ్యాయ కిరక్కిరైవడు కోరు దుఃఖానుసంధానం ఇల్లయ్యిరే వాళ్ళు వినయ్యేన్ ఆవిడ చేసినటువంటి పాపం ఏమిటి నాయకుణ్ణి ఎడబాసి ఉండటం వల్ల మోహంగతగా ఉండటం అలా మోహగతగా అంటే ఈడు పడిపోయింది అలా మోహపడిపోయి ఉన్నది అలాంటి ఆవిడకి ఎవడు కోరు దుఃఖానుసంధానం ఎల్ల ఈడే ఆవిడ పడున్నది ఆవిడకే దుఃఖము లేదండి కానీ ఉణరిందిరిందు అనుసంధిక్కిరయ్యన్ పాపమిరే ఇదిగో ఆ అమ్మాయి అలా మోహపడిపోవటము మా అమ్మాయి ఇది కావాలి అని అడగటము అది అతీత కాలంలో జరిగినది కోరుకోవటం దాన్ని నేను లభించి ఆవిడ కోరుకున్నట్లుగా నేను తీర్చలేని స్థితి కదా ఇలా ఈ అమ్మాయిని చూడటం ఎన్ వల్ వినయ్యేన్ ఉణరందిరుందు అనుసంధిక్కయ ఎన్ పాపమిరే అదిగో ఆవిడేమో చక్కగా మోహపడిపోయింది నాయకుడి యొక్క విశ్లేషణతో ఆవిడికి ఏ బాధ లేదు కానీ ఇవన్నీ చూస్తున్నటువంటి నాకు మేల్కొని ఉన్నాను కదా నేను అందుకని ఇది నా పాపం అందుకని మడవల్లియే మా అమ్మాయి ఎలాంటిది మడవల్లియే పచ్చిత్తు విడామై మడప్పం పచ్చిత్తు విడామై పచ్చిత్తు విడామై మడప్పం పట్టుకున్న దాన్ని ఏదైతే కోరుకుంటుందో అది పొందే వరకు విడిచిపెట్టనటువంటి ఒక మంకుతనం అనండి అంతే కదా మడప్పం అంటే యవ్వనము లేదా ముగ్ధ కానీ మన ఎలాంటిది అమ్మాయి స్వభావం పచ్చిత్తు విడామై ఏది పట్టుకుంటే అది విడిచే ప్రసక్తే లేదండి అన్నట్లుగా చిన్న పిల్లల తనం ఆ అమ్మాయిది మడప్పం అంటే యవ్వనం అని చెప్పుకుందాం కదా ఎంత వయసు ஒரு கொள் கொம்போడే சேர்க்க வேண்டும் పరువమా ఇరుక్కై మడ అంటే యవ్వనము వల్లి అంటే తీగ అంటే యవ్వనం వచ్చినది అంటే ఆలంబన ఒక తీగకి ఆలంబనగా ఒక కర్ర ఏదో ఉపఘ్నాన్ని పెట్టినట్టుగా ఈ పిల్లకి యవ్వనం వచ్చిందంటే ఎవరో ఒకరికి వివాహం ఇచ్చి ఆ పిల్లకి ఒక ఆలంబనాన్ని చూపించాలి కదా అలాగా మడవల్లి మా అమ్మాయి ஒரு కొంబోడే చేర్క வேண்டும் పరువమా ఇరుక్కై ఒక తీగ కొమ్మతోటి చేర్చవలసినటువంటి వయస్సుగా కదా ఉన్నది మా అమ్మాయిది అలాంటి వల్లి తీగ పతి సంయోగ సులభం వయ ఎన్నిరపడియే ఇరుక్కై పతి సంయోగ సులభం వయ అని ఆనాడు వనవాసానికి వెళ్ళినప్పుడు అత్రి మహర్షి ఆశ్రమంలో అనసూయాదేవి సీతాపిరాట్టితోటి నీ వివాహ విషయాలంతా కాస్త చెప్పవమ్మా అని అడిగినప్పుడు మా నాన్నగారు నాకు వివాహ వయసు వచ్చింది తగిన వరుడు లభించలేదని మా నాన్నగారు చాలా బెంగపడిపోయారండి అని పతి సంయోగ సులభం వయ పతితోటి కలవవలసినటువంటి వయస్సు ఇది అని ఎన్నిరపడి ఏ ఇరుక్కై అలాంటిదని మడవల్లి మా అమ్మాయి పతితోటి పతి దగ్గరికి చేర్చవలసినటువంటి వయసు వివాహ వయస్సు అలాంటి అమ్మాయి పచ్చిత్తు విడామై పచ్చినది విడిచిపెట్టకుండా ఉన్నదండి అలా ఇలాంటి ఈ స్థితిలో మా అమ్మాయిని చూడటం ఆవిడ మోహం గతగానే ఉంది ఆవిడకే దుఃఖం లేదు కానీ నాకు మాత్రం ఈ స్థితి తప్పలేదు ఇలా దుఃఖపడటం పాపం అంటే వల్వెనయ్యేన్ గొప్ప పాపాన్ని చేసినటువంటి దాన్ని నేను అంటున్నారు తల్లిగారు పాలనాయ్ ఏ జొలగుండు పరివింది ఆలిలై అన్నవసం చెయ్యం అన్నలాల్ తాళినై మేలని தன்னம் துழாய் என்றே மாலுமால் வல்வினையேன் மடவல்லியே இரண்டாம் பாட்டு రెండవ పాసురం సర్వరక్షకనాన సర్వేశ్వరన్ ప్రళయాపత్తిలే தன் விபூதி ரட்சணம் பண்ணினானாகில் அது உன் பேத்துக்கு உடலாமோ என்ன அது உடலன்னாகில் தவிருகிறேன் என் பருவத்தில் பெண்களுக்கு உதவின விடத்திலே எனக்கு உதவத்தட்டென்னு என்னா நின்னால் என்கிறாள்
అయిపోయింది. ఆ పాలన అనేది పాలన ఏజొలగుండు పరివింది అని ఆ విషయంలోంచి అయిపోయింది. అడిగింది ఇప్పుడు తల్లిగారు, సర్వరక్షకుడు కదా సర్వేశ్వరుడు, ప్రళయాపత్తిలో తన విభూతిని ఆయన రక్షించినప్పుడు అది ఆ అందరిలో నువ్వు ఉన్నావు కదా, అంతే కదా. ఉన్ పేత్తుక్కువడలామో అన్న అందరినీ తన విభూతి రక్షణ చేసినప్పుడు అందులో నువ్వు ఉన్నావు కదా, అది నీ యొక్క ఫలానికి తగదా అంటే అప్పుడు నిన్ను రక్షించినట్లే కదా అని అడిగితే, అది ఊడల్ అన్నా గెల్త వెలుగురేన్, అది అది ఎలా ఉన్నా కానీ నేను విడిచిపెట్టానమ్మా ఆ విషయాన్ని. కానీ ఇప్పుడు ఇంకేమిటి, ఎన్ పరువత్తిల్ పెంగళుక్కు ఉద వినవిడత్తిలే, నా వయసులో ఉన్నటువంటి పిల్లలందరికీ సహకరించినటువంటి విడం ఒకటి ఉన్నది కదా, ఎనక్కు ఉదవా తట్ ఎన్ను ఎన్నా నిన్నాల్. మరి అలాంటప్పుడు నాకెందుకు ఆయన సహకరించడు, నాకెందుకు ఉపకారం చెయ్యాడు? కాబట్టి తట్ ఎన్నా ఏమడ్డు అంటే ప్రళయకాలంలో అందరినీ రక్షించినప్పుడు నిన్ను రక్షించినట్టే కదా, మరి అది సరిపోదా అంటే ఆ విషయం అలా ఉంచు. ఏమిటి అది ఉడల్ అన్నాగిలు, అది కాకపోయినప్పటికీ తవిరిగిరే నేను విడిచిపెట్టేశా. ఇప్పుడేమిటి నా వయసులో ఉన్న పిల్లలందరికీ రక్షించినటువంటి వాడు, వాళ్ళ కోరికలు తీర్చినటువంటి వాడు వెనక్కు ఉదవ తట్టు అని మరి నా విషయంలో సహకరించడానికి అడ్డేమిటి అని అడుగుతున్నారు ఆళ్వారు. నాయకి ఎన్నా నిన్నాళ్ళు అని అంటూ ఉంటుందండి మా అమ్మాయి అనేది తల్లిగారు చెప్తున్నారు. వల్లిసే నుణ్ణిడై ఆయిత్యర్ తమ్ముడుం కొల్లమై செய்து குறவை பிணைந்தவர் நல்லடி மேலணி நாறு துழாய் என்னே சொல்லுமால் சூழ்வினை ఆర్తియేన్ పావయ్యే. వల్లిసేర్ వల్లిసేర్ తీగతో సమానమైనటువంటి నున్ ఎడై ఆయిత్యర్ సూక్ష్మములైన మధ్యములు గల గోపస్థేలతో సమానంగా, ఆయిత్యర్ తమ్ముడు అంటే గోపస్థేలతో సమానముగా, కొల్లమై అంటే వారి మానము భంగమయ్యేటట్లుగా అవధి లేని వ్యాపారాలని செய்து చేర్చి, కురవై పిణైందవర్ రాతక్రీడ చేసిన వాని యొక్క నల్ అడిమేల్ సుందరములైన పాదముల యందు అని సమర్పించబడి, నారు తుజా ఎన్నే సొల్లుం పరిమళము చేత అధికమైన తులసి అనియే సొల్లుం చెప్తూ ఉన్నది. సూర్ వినయాట్టియేన్ పావై ఆవరించుకున్న పాపములు గల నా యొక్క కూతురు. నా కూతురు ఇప్పుడేమడుగుతోందో, కిందటి పాత్రలో ఏమడిగింది, అదిగో బాలకుడుగా చిన్న ఆలినిలయాయిగా ఉండి లోకాలన్నిటినీ బొద్దులో పెట్టి రక్షించుకున్నాడే, ఆయనకు తిరువడిగళ్ల మీద ఉన్న తిరుత్తుజాయి కావాలని కోరుకుంది. అదైపోయింది. ఇప్పుడేమిటి, ఆ గోపికలు కదా ఒక గొల్లవాడై పుట్టి గోపికలతోటి రాత క్రీడలు జరిపి ఉన్నాడే, నా వయసు పిల్లల వాళ్ళందరికీ ఉపకరించాడు కదా, మరి నాకు మాత్రం ఉపకరించడంలో అడ్డేమిటి? ఏం కావాలి ఇప్పుడు? ఆయన యొక్క తిరువడిగళ్ల మీద పెట్టినటువంటి పరిమళించే తిరుత్తుజాయి కావాలి. ఇది ఈ పాసంలో ఆళ్వార్ నాయక యొక్క ఇదండి మా అమ్మాయి కోరిక. వల్వినయ్యేన్ ఏం చేయగలను, సూజ్వయ్యాట్టియన్ వినయాట్టియన్ పాపిష్టి దాన్ని ఎన్ పావయ్యే మా అమ్మాయి ఇవదండి కోరుతోంది ఈ పాసరంలో అంటున్నారు ఆళ్వార్ నాయకి తల్లి గారు. తాత్పర్యం, అతి సూక్ష్మమైన నడుములు కలిగినటువంటి గోపకా స్త్రీలు, వాళ్ళ మధ్యలో వాళ్ళతో రాత క్రీడ చేసి వారి యొక్క అభిమానాన్ని భంగం చేసినటువంటి వాడు, సర్వ సులభుడు, నిరవధిక తేజోమయ దివ్య పాదార విందాలయేదు తేజోమయుడు, ఆయనకు దివ్యమైన పాదార విందాల్లో సమర్పించబడినటువంటి పరిమళోత్తరమైన తులసి అనే నా చిన్నది మా అమ్మాయి సర్వకాలాల్లోనూ చెప్తూ ఉన్నదర్రా. తన అభిప్రాయాన్ని ఎల్లప్పుడూ ఇతరులకు తెలియచేయనటువంటి స్త్రీత్వం మా అమ్మాయిది. అలాంటి ఈ చిన్నది ఇలా చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా? నా పాపమే. ఎప్పుడూ నోరు విప్పి ఇది అని మాట్లాడదు మా అమ్మాయి. అలాంటిది ఈవేళ తన అభిప్రాయం నాకు ఇది కావాలి అని అడుగుతోంది. కారణం నా పాపమే అంటున్నారు తల్లిగారు. ஆராயிருப்படி வள்ளி சேர் தன்னுடைய சௌந்தர்ய சௌகந்திய சௌகுமாரியாதி கல்யாண குண ஆவிஷ்காரத்தாலே திருவாய்ப்பாடியில் பெண் பிள்ளைகளை வாய் வாய்
வாயுடித்து தம் திருவடிகளிலே வந்து விசும்படி வசீகரித்து அவர்களோடே திருக்குறவை கோத்து அருளினா வன்துவரை பெருமாளுடைய அழகிய திருவடிகளிலே అణిందనారు తుజాయై ఆశయపడుగిరార్ ఎన్గిరార్. తన యొక్క సౌందర్యము, సౌగంధ్యము, సౌకుమార్యము మొదలైనటువంటి కళ్యాణ గుణాలన్నీ ఆవిష్కరించడం చేత తిరువాయిప్పాడిలో ఉన్నటువంటి పెన్బిళ్ళైగలై వాయ్ ఇడిత్తు అంటే అక్కడ ఉన్నటువంటి గోపికా స్త్రీలంతా కూడా వెళ్ళి ఆయన తిరువడిగలలే ముందు విజుంబడి తన యొక్క తిరువడిగళ్ళ మీద వచ్చి పడేటట్లుగా వశీకరించుకొని వాళ్ళతోటి రాసక్రీడను జరిపినటువంటి ఆ ద్వారకాపతి అయినటువంటి పెరుమాళ్ళ యొక్క అజగీయ తిరువడిగలే అణింద ఆ అందమైన తిరువడిగలలో అణింద అలంకరించబడినటువంటి నారుతుజాయ్ పరిమళించేటువంటి తిరుతుజాయిని ఆశపడుగిరార్ ఎన్గిరార్ ఆశపడుతోందండి మా అమ్మాయి అంటున్నారు తల్లిగారు. పన్నీరాయర్పడి అనంతరం తిరుక్కురవై కోత కృష్ణన్ తిరువడిகளில் துழாயை எப்போதும் பிதத்து இடா நின்னால் என்கிறார். పిదత్తిడా నిన్నాల్ తిరుక్కురవై కోత్తు రాసక్రీడ జరిపినటువంటి కృష్ణ కన్నపిరాని యొక్క తిరువడిగళ్ళల్లో ఉన్నటువంటి తిరుత్తుజాయిని ఎప్పుడు ఆ తిరుత్తుజాయిని జల్పిస్తోందండి మా అమ్మాయి అంటున్నారు తల్లిగారు. వల్లియోడు వత్త నుండి ఇడయ్యై ఉడయ్యా అదిగో చిన్న తీగవలే నుండి సూక్ష్మమైనటువంటి నడుములు కలిగినటువంటి ఆయిత్యర్థంగలోడు ஒரு కోవయ్యాగా ఆయిత్యర్థంగలోడు ఆ గోప పిల్లలతోటి ஒரு కోవయ్యాగా ఒకే గోష్ఠిగా అవరగల్ ஒரு వరం అజియుంబడి అమర్యాదమాన వ్యాపారతే వాళ్ళకి అభిమానం నశించేటట్టుగా అమర్యాదకరమైన వ్యాపారాన్ని పని చేసి కురవయ్యే కోత్త అవరడయ వృత్తత్తుకు ఈడాగా అదో కురవయ్యే కోత్త రాసక్రీడను జరిపినటువంటి ఆయన యొక్క నడవడికకు తగినటువంటి మీదిక్కిరా అంటే నృత్తత్తుకు ఈడాగా మీదిక్కిరా అదిగో ఆయన యొక్క నృత్యానికి తగినట్టుగా అంటే ఆయన తొక్కినటువంటి తిరుత్తుజాయ్ అనమాట. ఆయన నృత్యం చేసేటప్పుడు ఆయన పాదాల కింద పడినటువంటి తిరుత్తుజాయ్ ఉంటుంది కదా, మిదిక్కిర అజగియ తిరువడిగలదే అణియప్పట్ట నృత్తత్తుకు ఈడాగా మిదిక్కిర ఆ నృత్యానికి తగినట్లుగా మిదిక్కిర తొక్కినటువంటి అజగియ తిరువడిగలలే ఆ అందమైన తిరువడిగలలో అణియప్పట్ట అలంకరించబడినటువంటి పరిమళోత్తరమాన తిరుత్తుజాయ్ ఎన్నే చల్లా నిన్నాళ్ళు గొప్ప పరిమళం కలిగినటువంటి తిరుత్తుజాయ్ అనే చొల్లా నిన్నాళ్ళు అంటోందండి. ఇవళை ఇప్పటి కాణుంబడి తప్పామల్ సూழந்த పాపత్తై ఉడయ్య ఎన్ పెన్బిళ్ళయ్యానవల్ ఇవన్నీ ఈ రీతిగా చూసేటట్లుగా తప్పామల్ సూழந்த తప్పకుండా అనుభవించవలసినటువంటి పాపాన్ని ఏదో చేశాను నేను, పెన్బిళ్ళయ్యానవల్ ఈ అమ్మాయిని కని అంటుంది ఈ తల్లిగారు ఈ పాసనంలో. ఈ రెండాం పాటలో వల్లిసే నున్నిడై வள்ளி மருங்குல் என்ன அப்போலே வள்ளி கொடி போலே இருக்கிற இடையை உடையவர் கல் ఎన్నుదల్ ఒళ్ళి కొడి పోల్ సన్నని తీగ అని చెప్పినట్లుగా ఉన్నటువంటి సూక్ష్మమైన ఇడయ్యై ఉడయ్యవర్ అంటే సన్నని నడుములు గలు సూక్ష్మమైన నడుములు కలిగినటువంటి వాళ్ళు. వల్లి పోందవడి వయ్యుడయ్యరాయ్ తీగలాంటి నడుములు కలిగినటువంటి వాళ్ళు. ఇడైకు ఉపమానమిల్లామయ్యాలే నున్ ఇడై ఎన్నుదల్ నుంగిడై సూక్ష్మమైన నడుము అన్నాడు. ఎందుకంటే ఉపమానంగా ఏదో ఒక వస్తువుని చెప్పొచ్చు కదా, అదిగో అలా ఉన్న నడుము ఇలా ఉన్న నడుము అని చెప్పొచ్చు కదా. ఉపమానం చెప్పడానికి ఆ నడుముకి ఏమీ లభించలేదట, అందుకని నున్ ఇడై సూక్ష్మమైన నడుము అన్నారంతే. ఒల్లిసేర్ ఒళ్ళికొడి పోలే ఇరుక్కిర ఇడయ్యే ఉడయ్యవర్గల్ ఎన్నుదల్ అయిపోయింది కదా. ஆயிற்றியர் தம்முடும் என் பருவத்தின் பெண்கள் பலருக்கும் உதவினவர் அவர்கள் எல்லார் விடாயையும் உடையா எனக்கு ఉదవత్తట్టెన్ అలాంటి వాళ్ళు ఆయిత్యర్ తమ్ముడు
అలాంటి ఆ గోపికలందరికీ కూడా ఎన్ పరువత్తిన్ పెంగల్ పలరుక్కుం ఉదవినవారు అని నా వయసులో ఉన్నటువంటి పిల్లలు ఆ గోపికలందరూ వాళ్ళందరికీ అనేక మందికి ఉపకరించినటువంటి వాడు కదా. మరి అలాంటప్పుడు నాకు కూడా ఉపకరించాలి కదా, అవరుగా నాకు కూడా ఉపకరించాలి కదా ఆయన అని అడిగితే ఏమంటున్నారు దానికి? వాళ్ళైతే ఎంతమంది అండి, అవరుగల్ అనేక రాఘయ్యాలే, వాళ్ళు అనేక మంది, పంచలక్షం అన్నట్టు 5 లక్షల మంది కదా. బహూనాం అనుగ్రహో న్యాయ అన్నోయన్న. బహునాం అనేక మంది ఉంటే ఆ రీతిగా రక్షించడం అది న్యాయం కదా, విడిచిపెట్టలేడు కదా. మరి అయితే మరి ఇక్కడ ఉన్నది ఆళ్వార్ నాయకి ఒక్కరే కదా, మరి వాళ్ళైతే అనేక మంది ఉన్నారు కనుక అలా రక్షించి ఉంటాడు అంటే ఈవిడంటారు కదా, అవர்கள் எல்லார் విడయ్యం ఉడయ్యా ఎనక్కు ఉదవతట్టెన్. వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారు, 10 లక్షల మంది ఉన్నారు, ఇదంతా కాదు. అంటే అనేక మంది ఉంటే రక్షించడం న్యాయం కదా అంటున్నారు కదా. కాదండి, అంతమందికి ఉన్నటువంటి ఆర్తి మొత్తం నా ఒక్కదానికే ఉంది కాబట్టి అవరగలెల్లారు విడయ్య ఎనక్కు ఉదవతట్టెన్. నువ్వు చూడాల్సింది ఆర్తి. అక్కడ అంతమందికి ఆ గోపికా స్త్రీలు అనేక మంది 5 లక్షల మంది అంటున్నారు కదా, ఆ అంతమందికి ఉన్నటువంటి ఆర్తి మొత్తం కలిపితే ఎంత ఉందో అంతకి అంత ఆర్తి నాకు కూడా ఉన్నది కనుక ఉదవతట్టెన్, నాకు ఉపకరించడంలో తట్టెన్ అడ్డేమిటి ఎన్నా నిన్నా అంటూ ఉంటుందండి. అంటే ఎవరైనా విన్నారనుకోండి, ఏమంటే ఆ గోపికా స్త్రీలను రక్షించాడు కదా, మరి వాళ్ళకి సహకరించాడు కదా, వాళ్ళకి అనుభవాన్ని ఇచ్చాడు కదా, అలానే నాకు కూడా ఇవ్వాలి కదా. వాళ్ళు ఎంతమంది అండి, బోరెడు ఎంతమంది, అవి మీరెక్కడ ఒక్కరే కదా అంటే వాళ్ళందరికీ ఎంత ప్రీతి ఉందో అంత ప్రీతి నాకున్నదండి అంటుంది అమ్మాయి. తిరువాయిప్పాడియల్ జవల్ పరువత్తిల్ పెంగల్ పలర్కుం ఉదవినానిరే. ఆ తిరువాయిప్పాడియల్ రేపల్లెలో ఉన్నటువంటి ఇవల్ పరువత్తిల్ పెంగల్, ఈవిడ వయసులో ఉన్నటువంటి స్త్రీలు పలర్కుం ఉదవినానిరే అనేక మందికి సహకరించాడు కదా. కొల్లమై చేయదు, కొల్లమై చేయదు. ఏమిటి కొల్లమై చేయదు? ఒక నిమిషం. వారి యొక్క అభిమానాన్ని భంగమయ్యేటట్లుగా చేశాడు. వరంబజిందు செயல்களை செய்து సౌందర్యాదిగளாலே அவர்கள் మర్యాదయ్యై అజిత్తు. వరంబు అజింద செயல்களை చేయదు, వీళ్ళ యొక్క అభిమానం నశించేటట్లుగా చేస్తాలని చేసి తన యొక్క సౌందర్యము మొదలైనటువంటి వాటితోటి అవరగల్ మర్యాదయ్యై అజిత్తు, వాళ్ళ యొక్క మర్యాదలని నశింపచేసి. పురవైప్పెడైందవారు, రాతక్రీడ జరిపినటువంటి వాడు. అవరగలోడే తన్నై తొడుత్తపడి. ఎలా చేశాడు? అవరగలోడే తన్నై తొడుత్తపడి. వీళ్ళందరూ రాతక్రీడ చేయడం అనేటువంటిది ఒక మాల అన్నాం అనుకోండి, ఆ మాలలో ఈయన్ని కూడా చేర్చుకొని గుచ్చేలాగా గోపిక అనేటువంటి పుష్పం ఒకటి, కన్నయ్య అనే పుష్పం ఒకటి. అంటే కదంబమాల అంటే ఎలా ఉంటుంది? ఒక పుష్పం, మల్లె పువ్వు ఒకటి, కనకాంబరం ఒకటి, మరువం ఒకటి, ఇలా ఒక్కొక్కటి అలా చేరుస్తారు కదా. అలా ఒక గోపిక ఒక కృష్ణయ్య, ఒక గోపిక ఒక కృష్ణయ్య అనేటువంటి మాలలాగా అవరగలోడే తన్నై తొడుత్తపడి వాళ్ళతోటి తనని కూడా ఆ మాలలో చేరేటట్టుగా చేర్చుకున్నాడు. నల్ అడి పెంగళం తానుమాయ్ మారి మారి తుగైత తిరుత్తుజాయ్ పెరవేణం ఎన్ను ఆశైப்படுகிறது. నల్ అడి, నల్లడి నల్లడి మేలని నారుతుజాయ్ ఎన్నే సొల్లుమాల్. నల్లడి మేలని అంటే అవరగలం ఇది పెంగడం తానుమాయ్ ఆ గోపికా స్త్రీలు ఆ కృష్ణయ్య. మారి మారి తొగైత తిరుత్తుజాయ్ పెరవేణం ఎన్ను ఆశైப்படுகிறது. మారి మారి తొక్కినటువంటిది, వాళ్ళ నృత్యం చేస్తూ ఉంటే ఒకసారి గోపిక గారు, ఒకసారి కృష్ణయ్య గారు, ఇంకోసారి గోపిక గారు, అలా తొక్కినటువంటి తిరుత్తుజాయిని పెరవేణం ఎన్ను ఆశైப்படுகிறது పొందాలి అని ఆశపడుతోందండి మా అమ్మాయి. బ్రహ్మచార్యం బెరుమాన్ తిరువడిగలిల్ తిరుత్తుజాయ్ ఆశైప్పடும் అవలందే ఇవల్. బ్రహ్మచారి ఆ బ్రహ్మచారి అయినటువంటి పెరుమాళ యొక్క తిరువడిగలలో ఉన్నటువంటి తిరుత్తుజాయిని ఆశపడదండి మా అమ్మాయి. అదిగో ఆ పెంగళం తానుమాయ్ మారి మారి తొగైత తిరుత్తుజాయ్ పెరవేణుమని ఆశైப்படுகிறது అని నారుతుజాయ్ அவர்களும் அவனுமாக தொகைத்து என்னும் அறியும் காணுவள் பரிமளத்தே.
అదిగో ఆ పరిమళం చూస్తే నారుతుజాయ్ పరిమళించేటువంటి తిరుత్తుజాయ్. ఆ తిరుత్తుజాయ్ చూడగానే ఆయన గోపికలు ఇద్దరూ కలిసి తొక్కినటువంటి తిరుత్తుజాయ్ అండి. ఈ పరిమళాలు చూస్తే తెలియట్లేదు. కాణం ఎవల్ పరిమళతే కలంబగన్నారుమే. కలంబగన్ కదంబ పుష్పముల మాల యొక్క పరిమళం అది. కదంబ పుష్పాల మాల అంటే కృష్ణయ్య గోపికలు, కృష్ణయ్య గోపికలు ఇలా కలిసి ఉన్నటువంటి ఆ కదంబ మాలలో ఉన్న కృష్ణయ్య గోపికలు కలిసి తొక్కితే వచ్చినటువంటి పరిమళాలవి అని ఎండ్రే సొల్లుమాల్ అనే చెప్తూ ఉంటుందండి. నేనైతదు వాయ్ విడమాటాద స్త్రీత్వం ఎల్లాం ఎంగే పోయిత్తు. తాను భావించినదేమిటో ఎప్పుడు వాయ్ విడమాటాద స్త్రీత్వం ఎల్లాం ఎంగే పోయిత్తు. ఆవిడ ఏదో నెనైత్తదు ఎన్నే సొల్లుమాలు ఇలానే మాట్లాడుతూ ఉంటుంది మా అమ్మాయి. పూర్వం మా అమ్మాయి ఎలా ఉండేది, వాయు విడమాటాద స్త్రీత్వం, ఎప్పుడూ తాను నేనైతది ఏం భావించిందో నోరు తెరిచి చెప్పనటువంటి మా అమ్మాయి ఆ స్త్రీత్వం అంతా ఇప్పుడు ఎక్కడికి పోయింది. అలాంటిది సూజ్ వినయ్ ఆట్టియేన్ తప్పాదపడి అగప్పడుత్తి కొళ్ళుంబడియాన పాపత్తై పండినేన్. తప్పాదపడి ఈ పాపాన్ని అనుభవించకుండా తప్పించుకోవడానికి వీల్లేనటువంటి పాపాన్ని చేశాను నేను. నైవమ్మా కించిత్ అబ్రవీత్ ఎన్ను ఇరుక్కుమవల్ వార్తై సొల్లుగెరదు ఎన్ పాపమిదే. నైవ మా కించిత్ అబ్రవీత్ అంటే ఎలా అదృష్టపూర్వ వ్యసన రాజపుత్రీయ శస్త్రిని తేన దుఃఖేన రుదతి నైవ మాం కించిత్ అబ్రవీత్ ఇది అయోధ్యాకాండే సుమంత్ర. ఏమిటట సుమంతుడు చెప్పినటువంటి మాట. ఏ సమయంలో ఇది అంటే సీతారామ లక్ష్మణులని ముగ్గురిని కూడా వనవాసానికి తన రథం మీద తీసుకువెళ్ళాడు కదా సుమంతుడు. ఆ సమయంలో ఆ గంగా తీరంలో విడిచిపెట్టిన తర్వాత సుమంతుడు తిరిగి వెళ్ళేటప్పుడు రామచంద్ర ఏం చెప్పమంటావు మీ తండ్రి గారి అయినటువంటి దశరథుడికి అని రామచంద్రుడి యొక్క అభిప్రాయాన్ని అడిగి, అలానే సీతాపిరాట్ యొక్క అభిప్రాయం అడిగిన సమయంలో నైవమా కించిత్ అబ్రవీత్ కించిత్ నా అబ్రవీత్ ఏవం, అసలు ఏమి ఒక్క మాట మాట్లాడలేదండి. అలా తల వంచుకొని నిలబడింది ఆ అమ్మాయి. అదృష్టపూర్వ వ్యసన రాజపుత్రి యశస్సుని. పూర్వం ఎప్పుడు ఇలాంటి దుఃఖాన్ని కష్టాన్ని చూసి ఎరగనటువంటి ఆవిడ కదా. తేన దుఃఖేన రుదతి, ఆవిడ దుఃఖంతో బాధపడుతూ ఉన్నది. నైవమా కించిత్ అబ్రవీత్, ఒక్క మాట కూడా మాట్లాడలేదండి సీతాపిరాటి అని సుమంతుడు వెళ్ళి అర్జునుడు దశరథుడితో చెప్పినట్టుగా పూర్వం ఎన్ని రుక్కుమవల్ అలా ఏ ఒక్క మాట బయటికి మాట్లాడేది కాదు మా అమ్మాయి. అలాంటి అమ్మాయి వార్తై సొల్లుగెరదు ఎన్ పాపమిదే. ఇలాంటి మాటలు ఆనాడు గోపికలు కృష్ణుడు కలిసి రాస క్రీడలో తొక్కినటువంటి తిరుత్తుజాయ్ పరిమళించే తిరుత్తుజాయ్ కావాలని అడుగుతుంది. పూర్వం ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడారు కదండి. ఇప్పుడు వార్తై సొల్లుగెరదు ఎన్ పాపమిదే, ఇప్పుడు ఇలా మాట్లాడుతోందంటే నా పాపమే కదా. పావయ్యే எல்லா அவஸ்தையிலும் தன் அகவாயில் ஓடுகிறது பிறர் அறியாதபடி இருப்பக்கடவா நிருபாதிக ஸ்திரீத்வத்தையுடைய இவள் தன் பேத்துக்கு தான் వార్తై సొల్లుంబడియావదే. ఏ అవస్థలోనూ తన మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని ఇతరులకు తెలియనట్లుగా ఉండేటువంటి నిరుపాధిక స్త్రీత్వం. స్త్రీత్వం అంటే ఏమిటి, తనలో ఉన్న విషయాన్ని ఇంకోటి చెప్పకుండా ఉండేటువంటి ఈవిడ తన పేత్తుకు తనకు కావాల్సింది ఏమిటో తాను వార్తై సొల్లుంబడియావదే, తన విషయం ఏదో తానే నాకు ఇది కావాలండి అని తానే చెప్పేటట్లుగా అయింది కదా. కారణం ఏమిటి, எல்லா వయస్కులమే సూష్వినై ఆట్టియేన్ పావై ఒల్లిసే అదే సూజ్వినై ఆట్టియేన్. ఇలా అన్ని అవస్థలలో కూడా నోరు విప్పకుండా స్త్రీత్వాన్ని కలిగినటువంటి ఈమె తన వార్తకి తనకు కావలసిన దాన్ని తానే మాట్లాడుతోందంటే కారణం ఏమిటి, సూజ్వినై యాట్టియేన్ పావై, అదిగో పాపం ఆ పాపం నాది, అలాంటి పాపం కలిగినటువంటి నా యొక్క కుమార్తె ఇదిగో ఇలా చెప్తోందండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. అంటే ఆవరించుకున్న పాపాలు కలిగిన దాన్ని నేను, అందుకనే ఇలా చూడాల్సి వస్తుంది మా అమ్మాయిని అని. ఒల్లిసే నున్నెడయ్యా ఇచ్చియర్
தம்முடும் கொல்லமை செய்து குறவை பிணைந்தவர் நல்லடி மேலணி நாறுதுதாய் என்னே சொல்லுமால் சூழ்வினை ஆட்டியேன் பாவையே. மூன்றாம் பாட்டு. ஒரு ஊருக்காக உதவினதே அந்திக்கே ஒரு நாட்டுக்காக உதவின அவன் பக்கல் உள்ளது பெறத்தட்டேன் ఎన్నా నిన్నాల్ ఎంగిరారు. వారు ఊరు కోసం సహకరించింది ఆ రేపల్లెలు. ஒரு నాటుకాగ ఉదవిన అవన్ పక్కలు ఉండదు తట్టెన్. వారు లోకం కోసమే ఉపకరించినటువంటి వాడు కదా, అలాంటిది ఆయన దగ్గర ఉన్నదాన్ని పొందటానికి నాకేమిటి అడ్డు అంటోంది మా అమ్మాయి. ఎప్పుడు లోకం కోసమే ఉపకరించినటువంటి వాడు కదా, ఆయన విషయంలో నేను ఆశపడితే తప్పేమిటి అంటోంది మా అమ్మాయి. పావియల్ వేదనన్ మాలై పలకొండు దేవరగల్ మామునివర్ ఇరైంజ నిండా தேவடி மேலணி செம்பம் துஜாய் என்னே கூமால் கோள்வினை ஆட்டியேன் கோதையே. పా ఇయల్ వేదం జందస్సునందు వర్తించుతున్న ఋగ్వేదములను నల్ పలమాలై కొండు దివ్యములై అనేక విధాలైన మాలలను కొని దేవరగల్ దేవతలను మా మునివర్ శ్రేష్ఠులైన ఋషులను ఇరైంజనిందా ఆరాధించేటట్లుగా సే అడి మేల్ అని లోకములను కొలిచి వేయించేసి ఉన్న ఎర్రని పాదములందు సమర్పించినటువంటి చెంపొంతుజాయ్ ఎన్నే ఎర్రని సువర్ణము వలె సుందరములైన తులసీదళములను చెప్పియే కూవం కూతలిడుతున్నది మా అమ్మాయి. కోల్ వినయాట్టియేన్ కోదై ప్రబలమైన పాపాలు కల నా యొక్క పుష్పమాల వంటి చిన్నది అంటున్నారు. అంటే లోకాలు కొలిచినటువంటి ఆ త్రివిక్రముడి యొక్క తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి తిరుత్తుజాయి కావాలని ఆశపడుతోంది ఈ పాత్రంలో మా అమ్మాయి. ప్రతిపదార్థం. దేవతలు ఋషులు ఋగ్వేదాన్ని అనుసంధానం చేస్తూ దివ్య పుష్పాలతోటి ఆరాధించారు కదా, ఆ ఆరాధించినటువంటి త్రివిక్రమావతారం పెట్టినటువంటి భగవంతుని యొక్క దివ్య పాదార విందాల్లో ఉన్న తులసీమాలను కోరుతోంది మా చిన్నది. ఎల్లప్పుడూ దాన్నే కోరుకుంటూ కోతలు పెడుతూ ఉన్నది. అంటే ఇక్కడ ఎవరు? దేవతలు ఋషులు ఆ ఋగ్వేదాన్ని అనుసంధిస్తూ సమర్పించేటువంటి పుష్పమాల. కిందటి దాంట్లో ఆ గోపికలు కృష్ణ పరమాత్మ ఇద్దరు కలిసి నృత్యం చేసినప్పుడు ఆ పాదాల తొక్కిడి కింద పరిమళాలన్నీ బయటికి వెదజల్లేటువంటి తిరుత్తుజాయి. మొదటి పాసనంలో ఏమిటి? అదిగో నిత్యసూరుల చేత సమర్పించబడినటువంటి ఆలి నిలయాయి. ఆ బాలకుడై మర్రి ఆకు మీద పడుకున్న ఆ పెరుమాళ యొక్క తిరుత్తుజాయ్, తిరువడిగలలో ఉన్నటువంటి తిరుత్తుజాయ్. అంటే అక్కడ నిత్యసూరులు. రెండో పాసనంలోనేమో గోపికలతోటి కూడి రాతక్రీడ చేసినటువంటిది. మూడో పాసనంలో ఏమిటి? త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు ఈ ఋషులు మునులు దేవతలు వీళ్ళంతా కూడా ఋగ్వేదాన్ని అనుసంధానం చేస్తూ సమర్పించినటువంటి ఆ తిరుత్తుజాయిని దివ్య పుష్పాలతో ఆరాధించారే వాళ్ళందరూ. అలాంటి ఆయన పాదాల్లో ఉన్న తిరుత్తుజాయి కావాలని కోరుకుంటోంది మా అమ్మాయి. సరే, ஆறாயிரப்படி. பாக்கியல் சாது பத விரச்சிதமாய் அதி மங்களமாய் அசங்கேயமாய் இருந்த வேதங்களாகிற மாலைகளை கொண்டு சதுர்முகாதி தேவர்களும் தனகாதி முனிகளும் இறைஞ்சும்படி தன்னை கொடுத்து கொண்டு பார்க்கடல் சேர்ந்த பரமனுடைய அழகே திருவடிகளிலே அணிந்த செம்பொந்துழாய் என்னுயவள் உப்பிடா நிற்கும் என்கிறார். సాధు పద విరచితమై సాధు మృదువైనటువంటి పదాలతోటి, అంటే అతి కష్టంగా పలకడానికి అవసరం లేకుండా మామూలుగా పలికేది. అది మంగళమాయ్ మిక్కిలి మంగళకరమైనటువంటి అసంఖ్యేయంగా ఉన్నటువంటి వేదాలనేటువంటి మాలలతోటి చతుర్ముఖాది దేవతలంతా కూడా తనకాది మునులంతా కూడా ఇరైంజుంబడి ప్రార్థించేటట్టుగా తన్నై కొడుతుక్కొండు వాళ్ళంతా ప్రార్థించేటట్టుగా దాన్ని వాళ్ళకి అందించాడు కదా. అలాంటి పాల్కడలు చేరింద పరమనుடைய అజగే తిరువడిగలిలే, ఆ పాల్కడల్లో చేరిన పరమాత్మ యొక్క అందమైన తిరువడిగలిలో అణింద
సెంపొంతుజాయ్ ఎన్నివల్. ఆ పార్కడల్లో అంటున్నారు, ఇందాక మరి ఇక్కడ లోకాలు కొలిచిన అన్నారు. చూద్దాం వ్యాఖ్యానంలో. ஒரு நாட்டுக்காக உதவின அவன் పక్కలు వెళ్ళదు పెరత్తట్టింది ఎన్నో నిన్నాడు. ఆయన పాలకడల్లో చేరినటువంటి పరమాత్మ యొక్క అందమైన తిరువడిగలలో అనిందా అలంకరించబడినటువంటి చెంపంతుజాయ్, అందమైనటువంటి స్పృహణీయమైనటువంటి తిరుత్తుజాయ్ అని ఎవరు కూప్పిడా నిత్యం ఎన్నిరాన్, మా అమ్మాయి మొరలు పెట్టుకుంటూ ఉంటోంది అంటున్నారు. పన్నీరు ఏర్పడి అనంతరం సర్వలోకముం స్తుతి కుంబడియానా త్రివిక్రమన్ తిరువడిగడిల్ తిరుత్తుజాయే చొల్లి అజయ్యా నిన్నార్ ఎన్గిరాల్. అక్కడ పార్కడల్లో చేరినటువంటి పరముడు అని చెప్పారు. అక్కడ ఇక్కడేమో త్రివిక్రమన్ తిరువడిగడిల్, త్రివిక్రముడు లోకాలన్నింటినీ కొలిచినటువంటి ఆయన యొక్క తిరువడిగళ్లలో సమర్పించిన తిరుత్తుజాయని ఆశపడుతోంది మా అమ్మాయి అంటున్నారు. ഛന്ദസ്സിലെ വറ്റിപ്പதான வேத சூக்தங்களையும் திவ்யமாய் பல வகைப்பட்ட மாலைகளையும் கொண்டு சங்கை சுராணாம் என்கிறபடியே தேவர்களும் శ్లాఘ్యరాన సనకాది మునిகளும் ఆరాధింపుబడి లోకத்தை అలందు నిండా. ఛందస్సుతో కూడినటువంటి వేద సూక్తులు, అవి దివ్యమైనటువంటివి, అనేక రీతులుగా ఉన్నటువంటి మాలల వలె ఉన్నటువంటివి. అలాంటి ఆ రీతులుగా ఉన్న మాలల లాంటి ఆ వేదాలను తీసుకొని సంఘైస్తురాణ దేవతలంటే సంఘాలుగా అని చెప్పినట్టుగా దేవతలు కొనియాడదగినటువంటి సనకాది మునులు ఆరాధించేటట్టుగా లోకத்தை అలందు నిన్న లోకాలని కొలిచినటువంటి శివంద తిరువడిகளின் మేలే, ఎర్రనైనటువంటి ఆ తిరువడిగళ్ళ మీద அவர்கள் அணிந்த சிவந்த பொன் போலே స్పృహణీయమాన తిరుత్తుజాయై చొల్లియే, వాళ్ళంతా అలంకరించినటువంటి ఎర్రనైనటువంటి బంగారము వలె ఉన్న స్పృహణీయమైనటువంటి తిరుత్తుజాయని చెప్పే కూప్పిడా నిన్న మా అమ్మాయి మరులు పెట్టుకుంటోందండి. பிரபலமான பாபத்தை உடையே நான என்னுடைய பூமாலை போலே இருக்கிறவள் மாலையே பாபத்தை உடையே நான என்னுடைய பூமாலை போலே இருக்கிற அவள் மாலையை உடையவள் ஆகுமாம். మాలయ్య ఉడయ్యవళాగం, మాల కలిగిన దానిగా కోల్ మిడుక్కు కూవుదల్ అడైతలాయ్ కూప్పిడుదల్. అడైతలాయ్ అంటే కూపిడు మొరలు పెట్టుకుంటోంది అని. పావియల్ వేదం పావాలే ఎత్తప్పట్ట వేదం, పాట చేత కూర్చబడినటువంటి వేదం. ఛందస్సుక్కలాలే సొల్లప్పట్ట వేదం. అనుష్టుప్పు ఎన్ను త్రిష్టుప్పు ఎన్నుం బృహతి ఎన్నుం ఇత్యాది ఛందస్సుగళే ఉడైతాన వేదం. అనుష్టుప్పు అని, త్రిష్టుప్పు అని, బృహతి అని ఇలాంటి ఛందస్సులతోటి కూడినటువంటి వేదము. నన్మాలై, అది నన్నాన మాలైగళై కొండు, అందులో ఉన్నటువంటి నన్నాన మాలైగలు కొండు, అందులో ఉన్నటువంటి వేద వాక్యాలను తీసుకొని అంటే స్త్రీ పురుష సూక్తాదిగళై కొండు. సర్వే వేదా యత్పదం ఆమనంతి வேதைச்ச சர்வை அகமேவ வேத்யா என்கிறபடியே அல்லாத விடங்களிலும் பிரதிபாஜன் அவனே ஆகிலும் స్వరూప రూప గుణంగళకు వాచకమానవత్తై కొండు. అదిగో ఎలాగా అందులో ఉన్నటువంటి స్త్రీ పురుష సూక్తాలు, స్త్రీ సూక్తము పురుష సూక్తము వీటిని తీసుకొని అన్ని వేదాలు కూడా ఏం చెప్తున్నాయి? యత్పదం ఆమనంతి, ఏ పాదాన్ని తెలియచేస్తున్నాయి అని. వేదైచ్చ సర్వై, వేదాల చేత అహమేవ వేద్య, తెలియజేయబడేటువంటి వాడిని నేనే అని. వేదముల చేత మాత్రమే తెలియజేయబడేటువంటి వాడని, వేదములు మాత్రమే తెలియజేయబడతాయి నన్ను అని ఇలా చెప్పినట్టుగా అల్లాద విడంగలిலும் ప్రతిపాదన్ అవనే ఆగిలం. అల్లాద విడంగలిలం అన్ని మిగతా చోట్ల కూడా ప్రతిపాద్యుడు అవనే అయినప్పటికీ స్వరూప రూప గుణంగలుక్కు వాచకమానవత్తై కొండు అంటే అన్నీ ఆయనవే. కానీ వేదాలు ఉన్నాయనుకోండి, ఆయన యొక్క స్వరూపాన్ని రూపాన్ని వీటికి వాచకాలుగా ఉంటాయి ఆ వేదాలు. ఆ వేదాల్లో ఉన్నటువంటి స్త్రీ సూక్తము పురుషోత్తము అలాంటి వాటి ద్వారా లేదా అన్నికే వేదం నన్మాలై ఎన్ను పిరిత్తు ఆరాధనத்திலும் விபூதி விஷயமான விபூதி விஷயமாகவும்
பரந்திருக்கும் வேதத்தையும் ஸ்ரீ புருஷ சூக்தாதிகளையும் கொண்டెన్னும். அதுగా వేదాన్ని నన్మాలై అని విడదీసి ఆరాధనத்திலும் విభూతి విషయమాగమం పరందిరుక్కుం వేదత్తయం. ఆయన ఆరాధన విధానాన్ని, ఆయన యొక్క వైభవాన్ని తెలియచేసేటువంటి విస్తారమైన వేదాన్ని, స్త్రీ పురుష సూక్తులని స్వీకరించి ఇలాంటి వాటిని తీసుకొని தேவர்கள் மாமுனிவர் இறைஞ்சனின்றா தேவர்களும் சனகாதிகளும் సంఘైస్తురాణం ఎంగిరపడియే స్తోత్రం పన్ని ఆశ్రయిక తిరువులకు అలందు నిన్న. ఆ దేవతలు సనకాది మునులు వీళ్ళంతా స్తోత్రం చేస్తూ ఉంటే లోకాలని కొలిచినటువంటి సేవడి మా మొదల్ అడిపోదు ఉందు కవిష్టు అలర్తి ఎంగిరపడియే தலையிலே பூப்போலே ஒந்திருக்கிறபோது மேல் பார்த்தவாறே அனுபாவியமா இருந்த சிவப்பை உடைத்தா இருக்கை மாமுதல் అడిపోదు ఒందు కవిష్టు అలర్తి. మా మొదల్ అడిపోదు అని చెప్పినట్టుగా తలయిలే పూపోలే అలా లోకాలన్నిటినీ కొలిచాడు కదా. ఆ లోకాలన్నీ కొలిచినప్పుడు ఆ తిరువడి ఆడవాళ్ళ యొక్క శిరస్సు మీద పడుతుంది కదా. అప్పుడు ఎలా అనిపించిందడా? తలయిలే పూపోలే వందిరుక్కపోదు, ఒక పుష్పం వచ్చి పడినట్లుగా అనిపించిందట. అలా అనిపించగానే ఏమైనా మేల్ పార్తవారే, ఏమిటి మన తల మీద ఏదో వచ్చి పడినట్లుంది అన్నట్టుగా పైకి చూడగానే అనుభావ్యమా ఇరుంద శివపై ఉడైతా ఇరుక్కై, అనుభవించదగేటట్లుగా ఉన్నటువంటి ఎర్రదనాన్ని కలిగినటువంటి ఆ పాదం అదే కదా. ఆ పాదం శివపై ఉడైతా ఇరుక్కై, ఎర్రటి పాదం కనపడింది ఆళ్వారికి. ఆ కనపడగానే అడియల్ రాగమే ఇరే ఇప్పటి ఆ కిత్తు ఎవళై, అదిగో ఆ తిరువడిగళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఎర్రదనమే మా అమ్మాయికి ఈ స్థితిని కలుగజేసింది. ఇది లోకాలన్నీ కొలిచాడు, ఆ పాదాన్ని ఎత్తాడు, అందరి మీద పెట్టాడు. అప్పుడు ఆళ్వార్ నాయకి శిరస్సు మీద కూడా ఆ పాద స్పర్శ తగిలింది. ఏమిటి అని తలెత్తి చూసింది. ఆ తలెత్తి చూసినప్పుడు పాదాలకి అడుగు బాగాన ఉన్నటువంటి ఆ ఎర్రదనం కనబడింది. అదిగో అది కనబడగానే అడియిల్ రాగమిదే ఇప్పటి ఆక్కిత్తు ఎవళే, ఆ పాదాల మీద ఉన్నటువంటి ప్రీతే కదా అని ఒక మాట చెప్పుకోవచ్చు. అడియిల్ రాగమిదే, ఆ పాదాల్లో ఉన్నటువంటి ఎర్రదనమే కదా ఈ రీతిగా అని. అన్నికే చెవ్వియ అడియన్నాయ్ అడిక్కు చెవ్వియావదు. ఏమండి సేవడి అన్నారు కదా, ఎర్రని పాదం అని ఒక అర్థం, లేదా సెవ్వియ అడి రుజుత్వ స్వభావము కలిగిన పాదము అని. ఏమిటండి పాదానికి రుజు స్వభావం ఏమిటండి? పొదునిన్న పొన్నం కదల్ ఎంగిరపడియే ఆశ్రిత అనాశ్రిత విభాగమరయల్లార్ తలయ్యం వైత్త సెవ్వై. వీడు పొదునిన్న పొన్నం కదల్, చేరి ఉన్నటువంటి విలక్షణమైన పొన్నమని స్పృహణీయమైనటువంటి కజల్ పాదాల జంట అని చెప్పినట్లు వీడు ఆశ్రితుడు, వీడు అనాశ్రితుడు అనే తారతమ్యం లేకుండా అందరి శిరస్సులన ఉంచడం అనేటువంటి ఆ స్వభావమే செவ்வை ருது ஸ்வபாவம். தளிரு புறையும் திருவடியன் தலை மேலவே என்னும் இழுப்படியும்படிரே அடியில் ஆர்ஜவம் இருப்பது. தளிரு புறையும் திருவடி என் தலையை திருநெடுந்தாண்டங்கள மின்னுரு வாய் இச்சாதி தளிரோடு ஒத்திருந்துள்ள తిరువడిగల్ ఎనకు శిరోభూషణమా ఇచ్చద్దా. తళిరంటే చిన్న చిగురులాగా ఉన్నటువంటి తిరువడిగళ్ళట అని మేలని ఎన్ని ఈడుప్పడుంబడిరే అడిల్ ఆర్జవం ఇరుప్పదు. ఆ తిరువడిగళ్ళల్లో ఉన్నటువంటి ఆర్జవం సేవడి మేలని, సేవడి మేలని. ఒక్క నిమిషం అండి. சேவடி மேலணி செம்பொன்துழாய் அத்திருவடிகளில் சாத்தின స్పృహణీయమాన తిరుత్తుజాయ్ ఎన్ను సొల్లి కూప్పిడా నిన్నాள். ఆ తిరువడిగలలో సమర్పించినటువంటి కోరు ఆ తిరుత్తుజాయ్ కావాలని మా అమ్మాయి మొరలు పెట్టుకుంటూ ఉన్నదండి. ఎండ్రే కూమాల్, ఎండ్రే సేవడి మేలని ఎండ్రే ఆ తిరువడిగళ్ళ మీదరే అని. అంటే తోడిల్ శాత్తిన మాలై కొడిక్కిలం కొళ్ళాళ్, ఆ భుజాల మీద అలంకరించినటువంటి ఆ తిరుత్తుజాయ మాలనిచ్చినా తీసుకోదండి.
ఆ అంటే ఆశ్చర్యత్తిలే అంటే ఆశై ఆశ. మా అమ్మాయికి ఏమిటి ఆ తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి సమర్పించినటువంటి తిరుత్తుజాయే కావాలి. ఆయన యొక్క భుజాల భుజాలకు సమర్పించిన తిరుత్తుజాయ మాదిచ్చిన పుచ్చుకోదండి. கோல் வினையாட்டியேன் ముడిత్తల్లదు విరాల పాపత్తై పండిన ఎన్నుడయా. ముడిత్తల్లదు అంటే చనిపోతే తప్ప ఈ పాపం నాకు ఇంకా ఈ బాధ తీరేదే లేదండి అనేటట్లుగా ఉన్న పాపాన్ని చేసినటువంటి నా యొక్క అన్నియే లేక కోల్డ్ ఎన్ను మిడుక్కాయ్. కోల్డ్ అంటే కోల్డ్ వినై ఆటియేన్ అంటే ఏమిటి, చనిపోతే పోవాల్సిందే తప్ప ఈ పాపం బతికినన్నాళ్ళు ఈ పాపం ఇంతే నన్ను విడిచిపెట్టదు అన్నట్టుగా ఉన్న పాపం అనొకటి. కోల్ ఎన్ను మిడుక్కాయ్ అనుభవైక వినాశ్యమాన పాపం ఎన్నుదల్. అనుభవిస్తే తప్ప తీరనటువంటి పాపం ఎన్నుదల్. కోల్ వినై అంటే ఎన్నుదల్ కోదయ్యే தன்மாலையையும் மயர்முடியையும் கண்டார் పడుం అత్తైత్తాన్ పడువదే. వాస్తవానికి కోదై మా అమ్మాయి మాల, తన యొక్క మాలని మయర్ముడి అయ్యం అదిగో ఆవిడ అలంకరించుకున్నటువంటి ఆ ముడి శిరోజాల ముడి కండార్ పడుం అత్తైత్తాన్ పడువదే. ఈవిడ అలంకారాలు చూసి ఆయన పడిపోవాలి ఈ పాటలన్నీ. ఇదిగో ఈవిడ అలంకరించుకున్నటువంటి మాల, ఆ శిరోజాలు అవన్నీ చూస్తే ఆవిడ కేశపాత సౌందర్యము, ఆ అలంకరణ, ఆ సొగసులు అన్నీ చూస్తే ఆయన పడాలి ఆ పాటలన్నీ. కానీ ఇప్పుడు మా అమ్మాయి పడుతోంది. తన మాలయ్యయ్యం మయర్ముడి అయ్యం కండారు పడు అత్తైత్తాను పడువదే. ఆయన పడాల్సిన పాటలన్నీ మా అమ్మాయి పడుతోందండి. అంటే మూండాం అర్థం பூவனை மாலைக்கும் పెన్మయిరుக்கும் మాలై పూనై మాదర్க்கும் పేరు. తన మాలయ్య అయిపోయింది కదా. ఇమ్మాలయ్యుడయ్యా ఇవల్ వేరొரு మాలయ్యై ఆశైப்படுవదే. ఈ మాలై ఉడయ్య ఇవల్ ఇలాంటి ఈ మాలని ధరించినటువంటి ఈవిడ వేరొక మాలై వ్యామోహశీలుణ్ణి ఆశపడుతూ ఉన్నది కదా. అంటే మా అమ్మాయి ఇప్పుడు పూలను అలంకరించుకొని ఉన్నది, అలాంటి మాలని ధరించినటువంటి మా అమ్మాయి అదిగో మాలై ఏమని వేరొరు మాలయ్యై ఆశப்படுవదే. ఇంకొక మాలని ఆశపడుతోందండి అని ఇమ్మాలయ్యుడయ్య ఇవల్ వేరొరు మాలయ్యై ఆశப்படுవదే. మార్వత్తు మాలయ్యాన ఇవల్ వేరొరు మాలయ్యై ఆశப்படுవదే. మార్వత్తు మాలయ్యాన ఇవల్ ఇవిడెవరు, ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి మార్వత్తు మాలయ్యాన ఇవల్ ఆ వక్షస్థలంలో ఉండేటువంటి మాలయ్యాన ఇవల్. వక్షస్థల మాలిక ఎవరు, లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మి కోసమని ఆశపడినటువంటి వాడు ఆయన. అలాంటి ఆయన్ని మా అమ్మాయి ఆశపడుతోంది అని ఇదండి. మార్వత్తు మాలై కుమాల్ అవన్. మార్వత్తు మాలై కుమాల్ అవన్ వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మికి మాల్ స్వామి ఆయన. ఆ మాలు కుమాల్ ఇవల్ ఆ మాలుకే మాల్ ఈవిడ. అంటే ఆ మాలకే మాల లాంటిది మా అమ్మాయి. అంటే ఎలా అర్థం చెప్పుకోవాలి, ఇక్కడ మాల్ అంటే వ్యామోహము, సర్వస్మాత్ పరణం. ఆ మాలుకు మాలి ఇవలన్నదు அவனுடைய வியாமோகத்துக்கு விஷயபூத்தை இவள் என்னப்படி. మార్వత్తు మాలైకు మాల్ అవన్ వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మి ఆశపడేటువంటి వ్యామోహశీలుడు ఆయన. ఆ వ్యామోహశీలుడైనటువంటి పరమాత్మ కూడా వ్యామోహాన్ని కలిగించేటువంటిది మా అమ్మాయి. ఇది ఆ మాలుకు మాల్ ఇవల్. ఆ మాల్ వ్యామోహం పిత్తేరి వ్యామోహశీలుడు అంటారు కదా. ఆ వ్యామోహం లక్ష్మి చేత వ్యామోహపడేటువంటి నారాయణుని కూడా వ్యామోహాన్ని కలుగజేసేటువంటి అమ్మాయి అండి. మాలంటే వ్యామోహము, ఆయనకు కూడా వ్యామోహాన్ని కలుగజేసేది మా అమ్మాయి అంటున్నారు ఈ పాత్రంలో తల్లిగారు. பாவியல் வேதனன் மாலை பல கொண்டு தேவர்கள் மாமுனிவர் இறைஞ்ச நின்றா சேவடி மேலணி
செம்பந்துழாய் என்னே கூவுமால் கோள்வினை ஆற்றியேன் கோதையே. ஆழ்வார் எம்பெருமானார் ஜெய்யர் திவ்வத் திருவடிகளே